अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। श्री वासुदेव नमोस्तुते। हंसाय दह्र निलयाय निरीक्षकाय कृष्णाय मृष्टयशसे निरुपक्रमाय सत्संग्रहाय भवपान्थ निजाश्रमाप्तौ अन्ते परीष्टगतये हरये नमस्ते। नमस्तुभ्यं भगवते वासुदेवाय धीमहि प्रद्युम्नाय अनिरुद्धाय नमः संकर्षणाय च। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विष्णुरूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते। नमस्तस्मै विष्णवे प्रभविष्णवे। ओं नमो विष्णवे प्रभविष्णवे इति। हरि ओं। ఆలయంలో వెలసి అనుకరిస్తున్న సర్వదేవతాత్మకుడైన శ్రీ హరిహరాత్మక స్వరూపానికి నమస్కారం చేసుకుంటూ 2016 తర్వాత మళ్ళీ కలుసుకున్న ఈ ఆలయంలో ఉత్తరముఖ పర్యటనకు రావడానికి కూడా 2 ఏళ్ల విరామం తర్వాత రావడం జరిగినది. అందులో ప్రథమతః విష్ణు సహస్రనామాలతో ఈ ఆలయంలో మొత్తం ప్రవచనానికి ఆరంభ ప్రవచనం జరుగుతున్నది. విష్ణు సహస్రనామ స్తోత్రం దీని గురించి ప్రవచనం. సహస్రనామ స్తోత్రం చాలా మందికి పరిచయమే. సహస్రనామ పారాయణ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సహస్రనామ పారాయణము అంటే ఉచ్చారణగా చదవడం ఒకటి, నామం
ఉచ్చారణ చేసినప్పుడు దానిలోని శబ్దశక్తి వల్ల ఒక మహిమ తప్పకుండా ఉంటుంది. అది అర్థం తెలిసినా తెలియకపోయినప్పటికి కూడా ఉచ్చారణ వలన ఒక అనుభవం, ఒక అనుగ్రహం, ఒక మహిమ తప్పకుండా లభిస్తాయి. అందులో సందేహం లేదు. విష్ణు సహస్రనామాలు అలా పారాయణ చేసి అద్భుతమైన ఫలితాలు పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది నిత్యానుష్ఠానంగా మార్చుకుంటే అంతకంటే గొప్ప ప్రక్రియ మరొకటి ఉండదు. అంత మహిమాన్వితమైన విష్ణు సహస్రనామ స్తోత్రం. అయితే ఎప్పుడైనా నామ ఉచ్చారణ వల్ల మనకు ఒక మంచి శక్తి లభిస్తుంది, సందేహం లేదు. కానీ దాని పూర్తి ప్రయోజనం మాత్రం అర్థ విచారణ వల్లే లభిస్తుంది. మనం వింటూ ఉంటాం, నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతనే. నామస్మరణ వల్ల తప్పకుండా తరించిపోతాం. అన్నిటికంటే గొప్పది నామస్మరణ అనే మాట హిందూ ధర్మంలో అందరికీ తెలిసినది. అయితే నామస్మరణ అంటున్నాం, కానీ మనం నామస్మరణ చేస్తున్నామా, ఉచ్చారణ చేస్తున్నామా అది ఆలోచించాలి. పేరు పలకడం స్మరణ కాదు, పలికితే ఉచ్చారణ అంటారు. ఉచ్చారణకి స్మరణకి మధ్యలో మరొకటి ఉన్నది, విచారణ అనేది. అందుకే నామ ఉచ్చారణ నుంచి మనం విచారణకి ఎదగాలి, విచారణ నుంచి స్మరణలోకి వెళ్ళాలి. అప్పుడే పరిపూర్ణమైన ఫలం లభిస్తుంది. అదే మన శాస్త్రం ఏం చెప్తుందంటే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అంటున్నది. తెలిసి చేయండి నాయన అని. అంటే అసలు మానేసే దానికంటే ఏదో ఒకటి చదవడం మంచిది, సందేహం లేదు. కానీ అంతటితో తృప్తి పడకూడదు, దాని పూర్ణ ఫలం పొందాలి. స్మరణ అంటే ఎళ్ళవేళలా మనస్సులో అది గుర్తుండడం. గుర్తుండడం అంటే ఏంటి గుర్తుండాలి? జ్ఞానం 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 గుర్తుండాలి. జ్ఞానం గుర్తుండాలంటే జ్ఞానం తెలియాలి. కానీ నామ ఉచ్చారణ తర్వాత ఆ నామంలో అర్థం ఏమిటో విచారణ చేయాలి. ఆ విచారణ చేయగా ఏ జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానం ఎల్లవేళలో గుర్తుండాలి. ఆ గుర్తుండాలని స్మరణ అంటారు. అది నామస్మరణాద్ అన్యోపాయం అంటే అది. కలవు స్మరణాన్ముక్తి అనే మాటకు కూడా అదే అర్థం. అందుకు స్మరణ అంటే నామం యొక్క అర్థాన్ని శాస్త్రబద్ధంగా విచారణ చేయగా ఏ జ్ఞానం మనకు కలుగుతుందో ఆ జ్ఞానం ఎల్లవేళలా మనస్సులో ఉండాలి. అటువంటి స్థితి ఏర్పడినప్పుడు అది ముక్తినిస్తుంది అని అర్థం ఇక్కడ. అయితే ఇప్పుడు నామం ఉచ్చారణ నుంచి మనం ఏ దశకు వెళ్ళాలి? ఇప్పుడు విచారణ దశలోకి రావాలి. ఇక్కడ ఆ విచారణకు కానీ మనకు సహకరించేది పెద్దలు రచించిన భాష్యాలు. భాష్యం అంటే ఈ నామాలకు అర్థాలు. నామాలకు అర్థం రచించిన వాళ్ళు ఎందరో పెద్దలు ఉన్నారు. అయితే ఎవరైనా వాళ్ళ సొంతంగా అర్థం రాయడానికి లేదు. ఎందుకంటే ఈ నామాలు ఎవరు తయారు చేసినవి కావు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో మనం చెప్పబోతున్నాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడి నుంచే వీటి అర్థ వివరణ కూడా గ్రహించగలగాలి. కనుక ప్రామాణికమైన గ్రంథాల ఆధారంగా దీనికి అర్థం తెలుసుకోవాలి. ఆ అర్థం తెలుసుకోవడానికి సహకరించేది ప్రథమంగా వేదం. వేదాలను అనుసరించి వచ్చేటువంటి పురాణములు, స్మృతులు, వీటిల్లో ఈ నామాలన్నీ భాష్యాలు మనకు లభ్యమవుతాయి. వాటి ఆధారంగా అవి అర్థములు గ్రహిస్తూ మననం చేసుకోవాలి. అయితే ఇవి కేవలం పేర్ల సంపుటి మాత్రమే కాదు. విష్ణు సహస్రనామం ఇది ఒక శాస్త్రం కూడా. దీని అర్థం తెలుసుకుంటే మనకి భగవద్గీత ఏ బ్రహ్మజ్ఞానాన్ని బోధించడానికి వచ్చిందో విష్ణు సహస్రనామం కూడా అందుకే వచ్చింది అని తెలుస్తుంది. అదే దీన్ని కూడా గీతతో సమాన స్థాయితో గౌరవించాలి అని పెద్దలు అనుకున్నారు. అందుకే గీతకు భాష్యం రచించిన ఆదిశంకర భగవత్పాదుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి కూడా భాష్యం రచించారు. అందులో ఆయన రచించిన ఉపోద్ఘాతమే అపూర్వమైన ఉపనిషత్ తత్వాన్ని చెప్తుంది. ఉపనిషత్తుల్లో ఏ పరమాత్మ గురించి తెలియజేశారో ఆ పరమాత్మ జ్ఞానమే విష్ణు సహస్రనామాల్లో ఉంది గనక శంకరుడు దీనికి భాష్యం రచించారు. ఇది విష్ణు సహస్రనామం, భగవద్గీత ఈ రెండు ఏ గ్రంథం నుంచి మనకు లభించాయంటే చాలా మందికి తెలిసిందే మహాభారతం నుంచే లభించినది. ఏం మహాభారతం వ్యాస భగవానుడు మనకు అనుగ్రహించాడు. ఒక్క మహాభారతం అనే ఒక్క గ్రంథం అనేక గ్రంథాలకు పుట్టినిల్లయింది. ఆ మహాభారతం నుంచే భగవద్గీత లభించింది, విష్ణు సహస్రనామ స్తోత్రం లభించింది, యక్ష ప్రశ్నలు, నక్ష ప్రశ్నలు అనేటువంటి జీవిత విధానానికి సంబంధించిన ధార్మికమైన అంశములు అందులో లభిస్తాయి. మరొక వేదాంత గ్రంథం మహాభారతంలో ఉన్నది సనత్సు జాతీయం. ఇది కాకుండా ఇంకా ఎన్నో గ్రంథాలు మహాభారతంలో ఉన్నాయి. ఆఖ్యానం, ఉపాఖ్యానం, ఉపదేశం అని 3 విధాలుగా మహాభారతం విస్తరించి ఉంటుంది. అలాంటి మహాభారతం పంచమ వేదం అంటున్నాం. అంటే వేదవంత ప్రతిపత్తి దాన్ని మనం ఇస్తూ ఉన్నాం. అలాంటి మహాభారతంలోంచి మనం విష్ణు సహస్రనామ స్తోత్రం తీసుకున్నాం. ఇది కాకుండా విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు లభించేది శివ సహస్రనామ స్తోత్రం కూడా ఇదే మహాభారతంలో విష్ణు సహస్రనామ స్తోత్రం ఏ అనుశాసనిక పర్వంలో లభ్యమవుతుందో అదే అనుశాసనిక పర్వంలో వస్తుంది. ఇది అనుశాసనిక పర్వం అంటే ఏమిటి, శాంతి పర్వం అంటే ఏంటో తెలుసుకుంటే విష్ణు సహస్రనామం మనకు అర్థమవుతుంది. ఆదిశంకరుడికి వేదము ఉపనిషత్తు అంత ప్రమాణమో మహాభారతం అంత ప్రమాణం. అందుకే తన ఉపనిషత్ భాష్య గ్రంథాల్లోనూ బ్రహ్మసూత్ర భాష్య గ్రంథాల్లోనూ కూడాను ఆయన అడుగడుగున మహాభారతంలో శాంతి పర్వం మొదలైన వాటిలో శ్లోకాలు ఉదహరిస్తూ ఉంటారు. అంత గొప్పది మహాభారతం. ఈ మహాభారతంలో శాంతి అనుశాసనిక పర్వాలు అనేవి చాలా విస్తారమైన గ్రంథం. దీని నిండా కూడా మన హిందూ ధర్మం అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తుందండి. మన హిందువులు అనుకుంటాం కానీ మన హిందూ ధర్మం గురించి గట్టిగా 4 మాట్లాడే శక్తి ఏ హిందూకి లేదు.
కారణం పరిజ్ఞానం లేదు, పరిజ్ఞానం అవసరమనే సంస్కారం కూడా లేదు. అది బాధపడవలసిన అంశం. కానీ ఎంత విస్తారమైన అద్భుతమైన జ్ఞానం అనుకున్నది మనం తెలుసుకున్న తర్వాత తరాలకు అందివ్వాలి. అటువైపు వేదములు, అటు తర్వాత ఉపనిషత్తులు, పురాణములు, ధర్మశాస్త్రాలు, ఇంత గ్రంథరాశి బలంగా కలిగిన గొప్ప మతం హిందూ మతం. అయితే మనకు అన్ని గ్రంథాలు ఉన్నాయని కనీసం పేర్లేని కొందరికి తెలుసు, కానీ వీటన్నిటి సారం ఎక్కడైనా ఉన్నదా అంటే మహాభారతంలో శాంతి అనుశాసన పర్వాలు అటువంటివి. ఎందుకంటే భగవద్గీత మీద గౌరవం ఉంటుంది, కానీ అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. అది పూర్ణమైనటువంటి వేదాంత విద్య. ఎంతో పరిణతి, ఎంతో సంస్కారం, ఎంతో అధ్యయనం, అనుభవం ఉంటే కానీ భగవద్గీత అర్థం కాదు. దానికి కావలసినటువంటి జీవన విధానం ఒకటి ఉండాలి. భగవద్గీత అర్థం కావడానికి కావలసిన జీవన విధానం ఉండాలి. ఆ జీవన విధానమే ధార్మిక జీవన విధానం, భగవద్భక్తి. ఇవి ముందు బాగా బలంగా ఉండాలి. అవి కలిగించే గ్రంథం శాంతి అనుశాసన పర్వాలు రెండు కూడా. ఒక విధంగా రెండు పర్వాలని కలిపి ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అనొచ్చు. అంత గొప్ప గ్రంథం అండి. ఇందులో విశేషం ఏంటంటే ఈ రెండూ చెప్పినటువంటి వాడు భీష్మ పితామహుడు. సందర్భం ఏమిటి అనగా అప్పటికి మహాభారత యుద్ధం అయింది. యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజుకి పట్టాభిషేకం అయినది, శాంతి స్థిరపడింది. ఆ సమయంలో ధర్మరాజుకి మనసులో గ్లాని ఉండేది. ఇంత యుద్ధం చేసి ఇంత చేసి ఏమి సాధించాను, నా వారిని నేను పోగొట్టుకున్నాను, అసలు నేను రాజ్యం పొందడానికి కూడా అర్హుడినేనా, సింహాసనం మీద కూర్చోదిగిన వాడిని నేను, ఒక వేదన కలిగింది. అర్జునుడికి యుద్ధం ముందు వేదన కలిగింది, ధర్మరాజు యుద్ధం తర్వాత వేదన కలిగింది. మహాత్ములకి ఇటువంటి ఆత్మ పరిశీలన రూపమైన వేదన ఉంటుందండి. అంతేగాని చాలా కాలం తర్వాత సింహాసనం దొరికింది, హాయిగా దానిలో కూర్చుని అనుభవిద్దామని దృష్టి ఉండేది వాళ్ళకి. ధర్మదృష్టే ప్రధానం. మనస్సులో ఒక విధమైన ఊగిసలాట ఉండేది. అసలు పట్టాభిషేకానికి ఆయన అంగీకరించలేదు. ఆ సమయంలో ఋషులందరూ చెప్పారు, నాయన నువ్వు పొరపాటు పడుతున్నావని. కృష్ణ పరమాత్మ మందలించాడు. వెంటనే మారు మాట్లాడకుండా సింహాసనం ఎక్కాడు. కానీ మనసులో మాత్రం అలా ఉండిపోయింది దానికి. ఒకరోజు ప్రాతకాలంలో ఇంకా కృష్ణ పరమాత్మ ద్వారక్కి వెళ్ళలేదు, హస్తిలోనే ఉన్నారు. అప్పుడు ఆయన వద్దకు ధర్మరాజు ప్రాతకాలం వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కృష్ణుడు ధ్యానంలో ఉన్నాడు. కొంతసేపు ధర్మరాజు అక్కడ వేచి చూసి తర్వాత కనులు తెరిచిన కృష్ణ పరమాత్మ నమస్కారం చేస్తూ, స్వామి నువ్వెవరిని ధ్యానిస్తున్నావయ్యా అని. నాయన నేను అన్నీ చేయవలసిన క్రియలన్నీ లోకం కోసం చేస్తుంటాను. అదే ధ్యానం, అనుష్ఠానం, తపస్సు, లోక కార్యాలన్నీ చేస్తాను నేను. ఇవాళ నేను ధ్యానం చేస్తున్నది ఎవరిని అంటే, యుద్ధం తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ తనంత తాను ఐచ్ఛికంగా అంపశయ్య మీద ఉన్నటువంటి వాడు. ఏదో ఇంకా ఎప్పటి నుంచి మృత్యువు రాలేదు అప్పటి వరకు అంపశయ్య మీద ఉంటాను కాదు, తన చేతిలో తనకు మృత్యువు ఉండి కూడా అంపశయ్య మీద ఉన్నాడు మహానుభావుడు. అటువంటి యోగిని అర్థం చేసుకోవడం సామాన్యమైన విషయమా? భీష్మ పితామహుడు నన్ను ధ్యానిస్తున్నాడు అంపశయ్య మీద ఉండి, నన్ను ధ్యానిస్తున్న వాడిని నేను ధ్యానిస్తున్నాను అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే భగవంతుడు మనం తలుచుకుంటే భగవంతుడు మనల్ని తలుచుకుంటాడని దీన్ని బట్టి తెలుస్తున్నది. ఆ మాట చెప్పగానే సంతోషించాడు ధర్మరాజు. నువ్వు ఇప్పుడు బయలుదేరాలయ్యా, మనం ఇప్పుడు భీష్మ పితామహుడు వద్దకు వెళ్ళాలి. ఆయన సామాన్యుడు కాడు, శాస్త్రాల్లో చెప్పే సర్వధర్మములు తెలిసినవాడు. ఆ ధర్మములు ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించాలో తెలిసినవాడు. ధర్మాలు తెలియడం వేరు, దాని వినియోగ దశ తెలియాలి, అప్లికేషన్స్ అది తెలిసినవాడు. ధర్మాచరణ చేసేటప్పుడు నా పై అనేటువంటిది అంటే స్వపర భేదం ఉండకూడదు, నిస్వార్థమైన బుద్ధి ఉండాలి. అవన్నీ ఉన్నవాడు ఆ మహానుభావుడు. అటువంటి జ్ఞాని ధర్మిష్ఠుడు అయినటువంటి వాడు కానీ అంతరించిపోతే జ్ఞానం అంతా అంతరించినట్లే. అలాంటి మహానుభావుడి దగ్గర జ్ఞానం పొందాలి పదా అని కృష్ణ పరమాత్మకు తీసుకువెళ్ళాడు అక్కడికి. అప్పుడు యుధిష్ఠిరుడితో పాటు మిగిలిన సోదరుడు, కొందరు ప్రధానమైనటువంటి మంత్రులు వెళ్ళారు. వెళ్ళేటప్పటికే ఋషులందరూ ఆయన ముందు ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మనే ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకున్నాడు భీష్మ పితామహుడు. తాత అని పలకరించాడు కృష్ణ పరమాత్మ. ఎవరిని ధ్యానిస్తున్నాడో ఆయనే ఎదురుగా కనబడ్డాడు, దేవకీసుతుడైన భగవానుడు. ఆయనకు నమస్కారం చేసుకుని ప్రసన్నవదనంతో చూస్తూ సంతోషిస్తూ ఉంటే, నాయన ఈ మనుబడుకు నువ్వు ధర్మాలు ఉపదేశించాలి అంటే ఎందుకయ్యే ఈ దశలు, అసలే అంపశయ్య మీద ఉన్నాను, నిన్ను ధ్యానిస్తూ హాయిగా ఉన్నాను, ఇప్పుడు బోధించడాలు అవి ఎందుకని. ఇలాంటి బోధించడానికి పనిపెట్టుకున్న వాడికి అది ఎంత కష్టమో వాడికి తెలుస్తుందండి. ఎందుకంటే చెప్పడం చెప్తారు, పాపం ఏమి మారని జీవితాలు చూస్తూ బాధపడుతూ ఉంటారు, ఎన్నో బాధాకరమైన అంశాలు. అందుకే నిజంగా తెలిసిన వాడికి మౌనంగా ఎక్కడైనా కూర్చుని సాధన చేయాలని అనిపిస్తుంటుంది. అందులో ఆ దశలు ఇప్పుడు బోధించవలసిన అవసరం నాకేమున్నది, నేను ధ్యానిస్తూ ఇలా తనువు చాలిస్తాను చాలు అన్నాడు. లేదు నాయన నువ్వే చెప్పాలి అని. పైగా అన్నీ తెలిసి నువ్వుంటూ ఉంటే నేను చెప్పడం ఏమిటయ్యా అన్నాడు భీష్మ పితామహుడు. నేను చెప్తే కీర్తే ఉందయ్యా, సూర్యుడు చక్కటి వెలుగునిచ్చును అనడం వల్ల సూర్యుడికి కీర్తే ఉన్నది, ఆయన ఎలాగూ వెలుగునిస్తాడు. కానీ నేను చెప్పడం కాదు గొప్పతనం. నా భక్తుడివైన నువ్వు ఎలాంటి ధార్మికుడివో ఎలాంటి జ్ఞానివో అందరికీ తెలియాలి, అందుకు నువ్వు చెప్పాలన్నాడు. సరే ఎలాగైనా తప్పించుకుందామని ప్రయత్నిస్తూ అంపశయ్య మీద ఉన్నాను,
బాణాలు గుచ్చుకుంటూ ఉంటే అలా పడి ఉంటే నాకు సత్తువ ఎక్కడుంటుంది? పైగా ఒకటి చెప్తే 10 సందేహాలు వస్తాయి. చెప్పడం ప్రారంభించాలి కానీ ఒకటి చెప్తాం అనుకుంటే వాడు 10 ప్రశ్నలు అడుగుతాడు, దాని 100 సమాధానాలు చెప్పాలి. ఈ ప్రతి సంభాషణ క్షమ అంటే తిరిగి అడిగిన దానికి సమాధానం చెప్పగలిగేటువంటి ఓపిక కూడా నాకు లేదు. శరీరంలో పాఠవం లేదు. ఏం చేయమంట? వయస్సా పెద్దది, అంపశయ్య మీద ఉన్నాను, అవి గుచ్చుకుంటున్నాయి, ఎలా చెప్తాను చెప్పు అన్నాడు. రేపు పొద్దున్న వచ్చి మాట్లాడతానులే, నీకు కావలసిన శక్తి యుక్తి అన్ని నేనే ఇస్తున్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పి మరో రోజు మళ్ళీ అందరితో వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఎలా ఉంది నాయన అని అడిగాడు. అడిగితే నీ కృప వల్ల నాకు యవ్వనంలో ఎలాంటి పాఠం ఉందో అటువంటిది వచ్చింది కనుక నువ్వు ఆజ్ఞాపించావు, నువ్విచ్చిన శక్తితో చెప్తున్నానంటే చెప్పే జ్ఞానం కూడా నువ్వే కదా, కానీ నన్ను నిమిత్తంగా చేసుకుని నువ్వే ఇస్తున్నావు స్వామి. ఎవరైతే తన సర్వస్వం నాకు అంకితం చేస్తారో వారి నిమిత్తంగా చేసుకుని నేను లోకాన్ని ఉద్ధరిస్తానన్నాడు పరమాత్మ. అప్పుడు భీష్మ పితామహుడు ధర్మరాజు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ వివిధమైన ధర్మాలు బోధించాడు. ఈ ధర్మాల్లో ప్రధానంగా వ్యక్తిగత ధర్మములు, స్త్రీ ధర్మములు, పురుష ధర్మములు, వర్ణాశ్రమ ధర్మములు, వాటి స్వరూపం బోధిస్తూ రాజధర్మములు ఇవి చెప్తూ ఆపద్ధర్మములు కూడా బోధించాడు. ఇటువంటి ధర్మాచరణ వల్ల మనిషి తను జన్మించినందుకు తన ఉనికిని సార్థకం చేసుకుంటాడు. ధర్మంతో ఇప్పుడు లోకంతో అనుబంధం ఉంటుంది. లోకంతో తను వ్యవహరిస్తున్నంతకాలం ధర్మం ఉండాలి. వేదాంతం అన్నీ కూడా వ్యక్తి యొక్క బుద్ధికి, ధర్మం మాత్రం వ్యక్తి యొక్క ఆచరణకి చాలా అవసరం. ఆ ధర్మం స్వరూపం ఏంటో తెలియాలి. మనకు తోచింది ధర్మం కాదు, శాస్త్రం చెప్పింది ధర్మం. ధర్మానికి ఒక ప్రమాణం ఉంటుంది. మనకు మంచి అనిపించింది చేయడం కాదు, శాస్త్రం ఏది మంచిని చెప్పిందో దాన్ని మనం ఆచరించాలి. తోచింది చేస్తే వానరుడు, శాస్త్రం చెప్పింది చేస్తే నరుడు అన్నారు పెద్దలు. అది శాస్త్రం చెప్పింది. ఆ శాస్త్రం ప్రమాణం ఏమిటంటే భీష్ముడే చెప్తాడు, తిక్కన గారు చక్కగా అనువాదం చేశారు. వేదము చెప్పిన నేను చెప్పి తిన్నన్నాడు ఒకటే మాట ఇక్కడ. వేదము చెప్పిన నేను చెప్పి తిని. ఎంత గొప్పవాడైనా శాస్త్ర ప్రమాణంతో చెప్తేనే మనం తలకెత్తుకోవాలి. కృష్ణుడైనా సరే వేదేశ్చ సర్వే రహమే వేద్య తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అనే గీతను బోధించాడు. అలా ఇక్కడ ధర్మంకి ఆలంబనం మొదటి శాస్త్రములు, రెండవది శాస్త్రాన్ని అనుసరించి జీవించేవాళ్ళు. వీళ్ళిద్దరూ ఆధారం. వీళ్ళిద్దరికంటే అసలు ఆధారం అంటే భగవంతుడు. భగవంతుడు ప్రథమాధారం ధర్మానికి. భగవంతుడి నుంచి వచ్చినవే శాస్త్రములు. వేదాది శాస్త్రములు భగవంతుడి నుంచి శబ్ద రూపంలో వచ్చాయి. అది వేదములు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే వేదా శాస్త్రాన్ని సర్వాణి ఏతత్సర్వం జనార్దనాత్, ఆయన నుంచి వచ్చాయి. ఆ వచ్చిన వేదాది శాస్త్రములను సామాన్య మానవులు తెలుసుకోలేరు కనుక తపస్సుతో అతీంద్రియ ప్రజ్ఞ వచ్చిన ఋషులు తెలుసుకోగలిగారు. ఆ ఋషులు చెప్పినవే శాస్త్రములు. వాటి ప్రకారం జీవించే వారిని శిష్టులు అంటారు ఇక్కడ. కానీ భగవంతుడు, శాస్త్రములు, శిష్టులు, శిష్టాచారము అంటారు ఇక్కడ. ఈ మూడు ధర్మానికి ప్రమాణం నాయన అని చెప్తూ భీష్మ పితామహుడు అనేక ధర్మాలు చెప్పాడు, ఒకటి కాదు. ఇందులో ప్రధానంగా మునుపు చెప్పినటువంటి వర్ణాశ్రమ ధర్మాలు, వైయుక్తిక ధర్మములు. ఎందుకంటే అందరికీ కొన్ని సామాన్య ధర్మాలు ఉంటాయి, కొన్ని ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. సత్యం, అహింస, అస్తేయము, శౌచము సామాన్య ధర్మములు. కనుక యోధుడి ధర్మం వేరు, ఒక వైరాగ్యవంతుడి ధర్మం వేరు, ఒక వ్యాపారవేత్త ధర్మం వేరు, ఒక వృత్తిలో ఉన్నవాడి ధర్మం వేరు. ఇవన్నీ వర్ణ ఆశ్రమాదులను అనుసరిస్తాయి. అలాగే స్త్రీ ధర్మములు వేరు, పురుష ధర్మములు వేరు. ఉపాధులు మారుతున్న కొద్దీ ధర్మాలు మారుతూ ఉంటాయి. కనుక అందరికీ ఒకటి ధర్మాలు ఉండవు. అదే హిందూ ధర్మంలో గొప్పతనం అంటే అందరికీ ఒకటి కాకుండా వారి వారి స్థితులను అనుసరించి ధర్మాన్ని చెప్తారు ఇక్కడ. ఏ ధర్మం గొప్పదంటే ఎవరి ధర్మం వారికి గొప్పదంతే. ఇందులో ఇది ఒకటే గొప్పదని చెప్పడానికి లేదు. అందుకే భగవానుడు కూడా గీతలో ఎవరి ధర్మాన్ని వారు నాకర్పణ బుద్ధితో పాటిస్తే వాళ్ళు తరించుతారన్నాడు, కానీ ఫలానా వర్గం వారు తరిస్తారని ఎక్కడా చెప్పలేదు. అందుకే స్వై కర్మణ్యభిరత అని స్పష్టంగా చెప్తాడు. వారి వారి కర్మలను ఆచరిస్తూ కూడాను ఎవరైతే సర్వధర్మమును సర్వకర్మల్ని నాకర్పణ బుద్ధితో చేస్తారో, గీతలో చివరికి స్వామి చెప్తున్నటువంటి మాటలు దాన్నే తెలియజేశాడు ఇక్కడ. వారి కర్మల్ని స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఒక్క శ్లోకంలో మొత్తం ఒక్క శ్లోక పాదంలో అన్వయించాడు. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. స్వకర్మణ అంటే కర్మయోగం, తమభ్యర్చ్య అంటే భక్తి యోగం, సిద్ధిం విందతి అంటే జ్ఞానయోగం. మూడు విడివిడి యోగాలు కావు, మూడు కలిపి ఒకే యోగం తెలుసుకోవాలి. ఈ విధంగా స్వకర్మణ అని చెప్పాడే తప్ప ఫలానా వారిని చెప్పలేదు. ఎవరైనా శాస్త్రం వారికి విధించిన కర్మ, అంతేగాని మనం బ్రతుకు తెరువు కోసం ఎంచుకున్న వృత్తి మాత్రమే కాదు, అదొక పార్ట్. శాస్త్రం విధించిన ధర్మములు కొన్ని ఉన్నాయి, అవి తెలుసుకోవాలి పెద్దలను అడిగి. అవన్నీ తెలియజేశాడు ఎవరు? భీష్మ పితామహుడు. మొత్తం అన్ని ధర్మాలు విన్నాడు. యుధిష్ఠిరుడు చాలా శ్రద్ధగా. అప్పటికే విస్తారమైన గ్రంథం శాంతి పర్వం పూర్తి అయిపోయింది. కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి శాంతి పర్వంలో.
అనుశాసనిక పర్వం కూడా కొన్ని వందల శ్లోకాలు పూర్తయ్యాయి. అన్నీ విన్నాడు యుధిష్ఠిరుడు. విని శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వసః యుధిష్ఠిరః శాంతనవం పునరేవ అభ్యభాషతే. శ్రుత్వా ధర్మాన్ అశేషేణ, అశేషేణ అంటే మిగులనేది లేకుండా అని అర్థం. సంపూర్ణంగా విన్నాడు ధర్మములు. ధర్మం ఎందుకు ఆచరించారంటే పావనాని మనీషిణ, 2 శబ్దములు వేశాడు. పావనాని అంటే పవిత్రము చేస్తుంది. ధర్మం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి ఏర్పడిన వాడికి భక్తికి కానీ జ్ఞానానికి కానీ అర్హత ఉంటుంది. చిత్తశుద్ధి లేని వాడికి జ్ఞానం చెప్తే వాడు దాన్ని అపార్థం చేసుకుని దానికి అపార్థాన్ని కల్పిస్తాడు కూడా. అందుకే ధర్మాచరణ వల్ల పావనాని అంటే పవిత్రం చేస్తుంది. మనీషిణ ఎవరికంటే బుద్ధిమంతులకి అని చెప్పాడు ఇక్కడ. అంటే విచారణశీలత కలుగుతూ ధర్మాచరణ చేసినటువంటి వాడు పవిత్రుడవుతాడు. అందుకే అటువంటి ధర్మాలన్నీ బోధించాడు. ఎవడు? శాంతనవం. శంతను చక్రవర్తి యొక్క పుత్రుడైన భీష్మ పితామహుడు శాంతనుడు. ఆయన బోధించాడు. ఎవరికి? యుధిష్ఠిరం. చెప్పగానే యుధిష్ఠిర పునరేవ అభ్యభాషత. అవన్నీ విన్న యుధిష్ఠిరుడు మళ్ళీ అడుగుతున్నాడయ్యా అన్నారు. ధర్మములన్నీ విన్నటువంటి వాడు. ధర్మములు ఎందుకు అంటే పావనాని మనీషిణ. ఒక్క శ్లోకంలో ఎంత ఔచిత్యం చూపిస్తున్నాడు చూడండి. యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు, కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం కోధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః కింజపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధన. ప్రశ్న సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే జ్ఞానం ప్రశ్నలోంచే పుడుతుంది. వేదాంత జ్ఞానం కూడా గురుమేవా విగచ్చన్, గురువు వద్దకు వెళ్ళి ప్రశ్నించడంతోనే మొదలు పెడుతుంది. ఇక్కడ ఆ ప్రశ్న ముందు అర్థమైతే విష్ణు శాస్త్రం తర్వాత అర్థమవుతుంది. ఎందుకు విష్ణు శాస్త్రం చెప్తున్నా అంటే ఈ ప్రశ్నలకు సమాధానమే విష్ణు శాస్త్రమైనప్పుడు ఏమడుగుతున్నాడు చూడండి. కిం ఏకం దైవతంలోకే, ఈ లోకమునందు. లోకం అనే మాటకి శంకరులు 2 అర్థాలు చెప్పారు. సమస్త విశ్వమునందు అనొక అర్థము, లోకం అంటే శాస్త్రం అనొక అర్థం. లోక్యతి ఇది లోక, దేని ద్వారా మనం చూస్తామో, దేన్ని మనం చూస్తామో అది లోకం. చూచుట అంటే కంటితో చూసేది ఒకటి, ఆలోచనతో చూసేది శాస్త్రం. అది శాస్త్రములకు కూడా, ఇది శాస్త్రం వల్ల మనకు లోచనం రావాలి, వివేక జ్ఞానం అనే కన్ను. అది శాస్త్రానికి కూడా లోకం అని పేరుందయ్యా అన్నాడు. సర్వశాస్త్రముల యందు సర్వలోకములందు ఒక్క దైవం ఎవరు? ఇది మొదటి ప్రశ్న. కింవాప్యేకం పరాయణం. పరాయణం అంటే గొప్పదైన ఆశ్రయం. అంటే మనం ఇది గతి అని పొందవలసినటువంటిది ఏది, అది పరాయణం. స్తువంతః కం, ఎవరిని స్తోత్రం చేసి, ఎవరిని అర్చన చేసి మానవుడు శుభం పొందగలరు. ఈ తర్వాత ప్రశ్న, నీ దృష్టిలో సర్వధర్మాల్లో ఏది గొప్పది? ఇది చాలా బాగుంది. ఇన్ని ధర్మాలు చెప్పాక, ధర్మాలు మనకు తెలుసు కనుక చాలా చెప్తాం, మనం కూడా ఎన్నో ఆచరించి చెప్తాం. కానీ మనం ఆచరించే వాటిలో కూడా మనకి ఇష్టమైన ధర్మం ఒకటి ఉంటుంది. మిగిలిన ధర్మాలు చెయ్యమా అంటే చేస్తాం, ధర్మాలు కనుక చేస్తాం. కానీ ఇష్టమైన ధర్మం కొన్ని ఉంటాయండి. ఎన్ని వంటలు తిన్నా మనకి ఇష్టమైన వంటకం ఒకటి ఉంటుంది. అలాగే ధర్మాల్లో కూడా ఇష్టమైన ధర్మం ఒకటి ఉంటుంది. అలా నీ దృష్టిలో ఏమిటి ఇష్టం అని అడిగాడు. ఒపీనియన్ అడగడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఇక్కడ కొందరు అంటూ ఉంటారు, నా అభిప్రాయం పర్లేదు, నీ అభిప్రాయం అడిగి కావాలని. అభిప్రాయం చెప్పడానికైనా ఒక అర్హత ఉండాలి కదండి. ఒక్క అక్షరం తెలియదు, జీవితంలో ఒక ఆచమనం చేసి అడగడు. వాడు ఏమంటే నా ఒపీనియన్, నీ ఒపీనియన్, నీ జన్మలో ఏం వివేకం ఉందా, తపస్సు ఉందా, సాధన ఉందా? నేను ఎవరిని పెడితే వాడిని ఒపీనియన్ అడగకూడదు. ఎవరిని అడగాలో వారిని అడగాలి. ఒక సినిమా నట్టు పట్టుకుని మతం మీద మీ అభిప్రాయం ఏంటి, భగవద్గీత మీద మీ అభిప్రాయం అంటే ఆవిడ చెప్పేస్తుంటుంది, పత్రికలు రాసేస్తుంటారు. కానీ ఆ నటికి భగవద్గీతకు సంబంధం ఉందా? ఎవరిని అడగాలో వారిని అడగాలి. ఇక్కడ నేను బ్రతానికి అర్హత ఉంటుంది. ఎవడు బ్రతుకంతా ధర్మం తప్ప మరొకటి లేకుండా జీవించాడో అటువంటి మహానుభావుడు, ఒక మహాయోగి, అద్భుతమైనటువంటి యోద్ధ, ధార్మికుడు, భాగవతోత్తముడు, వేదాంత జ్ఞాని అయినటువంటి వాడి అభిప్రాయం మనకి యాక్సెప్ట్. అటువంటి వాళ్ళు ఏం చెప్తే దాన్ని తీసుకోవాలి. ఏ శాస్త్రం పట్టుకుంటారు? మహాత్మా యనగత సపంథ. మహాత్ములు ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గం వెళ్ళాలి. తన కళ్ళ ముందు కనబడుతున్నాడు మహాత్ముడు. ఇన్ని ధర్మాలు అలా చక్కచక్కగా అలవోకగా డౌట్ అనేది లేకుండా స్పష్టంగా చెప్పిన వాడి యొక్క అభిప్రాయం ఎంత బాగుంటుంది. అది కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః. అన్ని ధర్మాల్లో నీ దృష్టిలో గొప్ప ధర్మం ఏంటో చెప్పు. దేన్ని జపించడం చేత జంతువు, జంతువు అంటే పుట్టుక ధర్మం కలిగిన ప్రతివారు. జంతు శబ్దానికి అర్థం జనన ధర్మం కలిగినవి జంతువులు. దీన్ని బట్టి జంతువులని వేరే క్లాస్ ఏం లేదు, మనం కూడా అందులో భాగమే అని అర్థం. ఇక్కడ జంతువులు అంటే పుట్టిన ధర్మం కలిగిన వాళ్ళు. మళ్ళీ పుట్టుట అనేది లేకుండా ఉండాలి అంటే ఏది జపించాలి? ఎందుకంటే జనన మరణ రూపమైన సంసారం ఉన్నదే, అది భయంకరమైనది. అనుభవిస్తూనే ఉంటాం. కానీ దీని నుంచి బయటపడాలని ఎవరో కోర్టుకు ఒకటి కనిపిస్తుంది. అనిపించిన వాడికి ఆ గురువు లభిస్తే వాడు సాధన చేసి తరిస్తాడు. అలా తరించాలనుకుంటే ఉపాయం కావాలి.
అది కావాలి. ఇప్పుడు విడివిడి ప్రశ్నలు కావు, అన్నీ కలిపి ఒకటే సమాధానం చెప్పాలి. జపించితే ముక్తి పొందేది, జపించితే శుభం కలిగేది కావాలి. శుభము అంటే ఇహలోక పరలోక శుభాలు, ముక్తి అంటే లోకాలకు అతీతమైన కైవల్యం. ఆ రెండు ఇవ్వగలగాలి. అందుకని దానికోటి దీనికోటి నేను చెప్పకు, అన్నిటి ఒకటే చెప్పు. అందులో ప్రతిపాదింపబడిన సబ్జెక్ట్ ఏంటి, ఒకటే ఉండాలి. మేకం దైవతంలోకే. పైగా దేన్ని ఆశ్రయిస్తే మరి ఇంక దేన్ని ఆశ్రయించక్కర్లేదు, అది పరాయణం, గొప్ప ఆశ్రయం, అది కావాలి. పైగా నీ దృష్టిలో గొప్పదైనది ఏది, ఇన్ని కలిపి చెప్పాలండి. ఇప్పుడు చెప్పబోతున్నాడు మహానుభావుడు. జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్ నామ సహస్రేణ పురుష సతత ఉత్థిత తమేవ చర్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ. జగత్ప్రభు, జగత్తంతరికి ప్రభు అయినవాడు. ప్రభు అంటే ఈశ్వరుడు. ఇక్కడ మీరు గమనించండి, ఈయన అడిగిన ప్రశ్నలో కానీ చెప్తున్న సమాధానంలో కానీ పలానా మూర్తి అని ఎవరిని వర్ణించట్లేదు. మీరు గమనించండి. హిందూ ధర్మం ప్రకారం ఒకడే పరమేశ్వరుడు. మరి ఇంతమంది దేవతలు ఉన్నారు అంటే ఒకే పరమేశ్వరుడు యొక్క అనంత శక్తులే దేవతలు. కానీ ఏదో ఒకటని కాకుండా అన్నీ ఒకటి అనే జ్ఞానం కలిగించేది విష్ణు సహస్రనామం. యొక్క వాక్యం గుర్తుపెట్టుకుని ఆలోచించాలి. ఏదో ఎందరో దేవుళ్ళు ఉన్నారు కనుక నువ్వేదో ఒకటి దేవుడి గురించి చెప్పవయ్యా, నాకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అని అనలేదు ధర్మరాజు. మనం పైపైన చూడగానే ముందు మన స్థాయి బట్టి ఆలోచించి ఇది అడిగాడు అనుకుంటాం. కానీ ఇందులో చెప్తున్నది ఏంటంటే హిందూ ధర్మం వేదం ప్రకారంగా పరమాత్మ ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. ఆయనకు రెండు స్వరూపాలు ఉంటాయి, సోపాధిక నిరుపాధిక. ఈ నాలెడ్జ్ ముందు మనకు తెలియాలి. సోపాధిక అంటే ఆయన మాయాశక్తితో సృష్టి స్థితిలేని చేస్తాడు, కానీ తన శక్తితో సృష్టి స్థితిలేని చేస్తున్నాడు అన్నప్పుడు ఆయన సోపాధిక అంటారు. దీనికి మరొక పేరు సగుణం. సృష్టి చేస్తున్నాడు, సృష్టి స్థితిలేని చేస్తున్నాడు, అనంతమైన శక్తి కలవాడు అన్నప్పుడు సగుణుడు అంటున్నాం. కానీ సృష్టి కంటే అతీతుడు కూడా ఆయన. సృష్టిలో అనేక లక్షణాలు ఉన్నాయి కానీ అనేక వికారానికి లేవు, ఆయన ఒక్కడే. కానీ సృష్టికి అతీతంగా భావించినప్పుడు ఆయన నిర్గుణుడు. సృష్టికర్త అన్నప్పుడు సగుణుడు. అయితే సగుణుడా నిర్గుణుడా అనే రెండు ఆయనే. అదే సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అనే రెండు మాటలు ఉంటాయి. సృష్టి చేస్తున్నవాడు సర్వశక్తి సంపన్నుడని మనం ఉపాసించడానికి ఒక నామం, ఒక రూపం స్వీకరించామంటే సగుణం. ఈ సగుణముగా ఆయన అనేకం, నిర్గుణంగా ఏకం. నిర్గుణంగా ఉన్నవాడు ఒక్కడే, ఆయన సగుణముగా అనేకమయ్యాడు. అనేకం ఎందుకంటే సృష్టి నిర్వహణ కోసం ఒకటి. రెండవది భక్తులు ఉపాసనా సౌలభ్యం కోసం. భక్తులు ఉపాసించడానికి అనేక రూపంలో స్వామి స్వీకరించాడు. విష్ణువే అనుకుందాం. విష్ణువు అనగానే మళ్ళీ విరాట్ పురుషుడు, అనంతశైనుడు, వెంకటేశుడు, రాముడు, కృష్ణుడు. ఆ రాముల్లో మళ్ళీ భేదములు, కృష్ణుల్లో మళ్ళీ భేదములు. హయగ్రీవ స్వామి, నారసింహస్వామి, ఇన్ని రూపములు. ఇన్ని రూపములు ఆయనవేగా. అదేవిధంగా శివ ఇత్యాదులన్నీ కూడా ఆయన రూపములే అని మనకు శృతే చెప్తుంది. అది ఒక్కడే. స బ్రహ్మ స శివ స హరి సేంద్ర స్వక్షర స్వరాట్. అక్కడే ఏకత్వం కనబడుతుంది. ఇక్కడ ఒక్కడు అనేకమయ్యాడు. అనేకమైనప్పుడు మనకి మానవులు అనేకులు గనక భగవంతుడిని అనేక రూపాలతో ఉపాసన చేస్తాం. అయితే మనకు దేని యందు ప్రీతి కలిగిందో దాని మీద ఒక నిష్ఠ కలిగి ఉండడం సహజం. ఆ నిష్ఠ కలిగినప్పుడు ఉండవలసిన సంస్కారం ఏంటంటే, ఏ రూపమును ఏ నామమును నేను ప్రీతిగా ఉపాసిస్తున్నానో అతడు అనేక రూపాలతో అనేక నామములతో ఉన్నటువంటి వాడు నిజానికి ఏ నామము ఏ రూపము లేనివాడు అని స్పృహ మనకు ఉండాలి. వాడిని ఏకమంటారు. ఒకడే పరమేశ్వరుడు. అది మన స్మృతి ప్రకారం, శృతి ప్రకారం ఈశ్వరుడు ఏకమే. ఆయన అనేక రూపాలతో ఉంటాడు. ఆ ఏకమైన ఈశ్వరుడు గురించి చెప్పే శాస్త్రం నాకు కావాలి. ఇప్పుడు మేకం దైవతంలోకి పైగా ఆ ఈశ్వరుడిని ఆశ్రయిస్తే తరించిపోతాం. అతడు సగుణుడు, నిర్గుణుడు. ఈ సగుణ నిర్గుణ తత్వం అంతా చెప్పబడ్డ శాస్త్రం కావాలి నాకు. అప్పుడు ఈశ్వరుడు గురించి సంపూర్ణంగా అర్థమవుతుంది. అది కావాలి నాకు. రెండవది, దాన్ని నేను స్తోత్రానికి అర్చనకి వాడుకోగలగాలి, జపానికి వాడుకోవాలి. స్తోత్రం, అర్చన, జపం మూడు చెప్పాడు చూడండి. ఎందుకంటే స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుర్ మానవా శుభం. అర్చన స్తోత్రం దేనికయ్యా అంటే శుభం పొందడానికి. శుభం అంటే మా అమ్మాయికి పెళ్లి కావట్లేదని శుభకార్యం జరిగితే చాలు విష్ణు సహస్రం చదువుతాను. ప్రస్తుతానికి అది శుభం. పెళ్ళైన తర్వాత వాళ్ళకి శుభాలు మొదలవుతాయో మనకు తెలియదు. మన శుభం అంటే మంగళం. మన అభీష్ట సిద్ధి లభించి సుఖంగా ఉండడం కూడా శుభమే. కనుక ఐహిక సిద్ధి కూడా కావాలి. అంటే మనకి కోరికలు ఎన్నో ఉంటుంటే నోరు కట్టుకుని ఏ కోరిక కోరుకోకూడదండి అనుకోకూడదు. కోరుకున్నప్పుడు చక్కగా కోరుకోవచ్చు. భగవంతుడు గారు ఇంకెవరు కోరుకుంటారు? ఎలాగో ఇచ్చేవాడు ఈశ్వరుడే. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అన్నట్టు ఆయన్నే అడుగుదాం. అది తప్పేం లేదు. కోరికంటూ లేకపోతే వేరే విషయం. కోరికంటూ ఉంటే ఈశ్వరుని అడగడానికి మొహమాట పడద్దు, హాయిగా అడగండి, తప్పేం లేదు. అందుకే మాకిది కేవల పరతత్వాన్ని ప్రతిపాదించాలి. అందుకే ఏకం దైవతం, పరాయణం. దాన్ని మించిన గొప్పది ఇంకోటి ఉండకూడదు. అంటే అన్నిటి మించింది ఏది ఉందో అది అందులో ఉండాలి. అది చెప్పాలి.
మూడవది ఏంటంటే ఎవరిని స్తోత్రిస్తే అర్చిస్తే సిద్ధి పొందుతామో, దేని ద్వారా సిద్ధి పొందుతామో అది మాకు కావాలి. జపన్, దేన్ని జపించితే అంటే దానితోనే మనం పూజ చేయాలి, దానితోనే స్తోత్రం చేయాలి, దాన్ని జపం చేయాలి. అలాంటిది నాకు కావాలి. దానిలోనే నాకు పరిపూర్ణమైన సగుణ నిర్గుణ స్వరూపమైన బ్రహ్మతత్వం ఏకం దైవతం చెప్పబడాలి. దాన్ని మించి మరొకటి ఉండకూడదు. ఇది కావాలి. అన్నిటికీ మించి నీకేది గొప్పది అది కావాలి. ఆయన సమాధానం జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అనడం కాదండి, అర్థం తెలుసుకోండి. ఇక్కడ అదే తాపత్రయం. అర్థం చెప్పడం కోసమే మైకుల మీద కూర్చోవాలి, తప్పదు. అది అర్థస్ఫురణ ఉండాలి. అర్థస్ఫురణ ఉంటే తత్వం తెలుస్తుంది. అదే అనేక మార్లు చెప్తూ ఉంటాం, నామరూపాలతో ఆగిపోతే మతం, వాటి అర్థం తెలిస్తే తత్వం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ విష్ణు అనగానే విష్ణు భక్తులు, శివ అంటే శివభక్తులు. నామరూపాలు తాగిపోయారు. విష్ణు శివకి అర్థం తెలిస్తే రెండు ఒకే పరమాత్మను తెలుస్తారు. అందుకే తత్వంలోకి వెళ్ళిపోవాలి. నామరూపాల ఆధారంగా ఆ తత్వంలోకి తీసుకెళ్ళగలిగే నామరూపాలు మనకు కావాలి. అవి చెప్పబోతున్నాడు. అందుకే జగత్ ప్రభు, జగత్తంతరికి ఈశ్వరుడు అంటే శాసకుడు, సర్వసమర్థుడు అని రెండు అర్థాలు ఉన్నాయి ప్రభు అనే శబ్దానికి. జగత్ ప్రభు దేవదేవం, ఇంద్రాది దేవతలందరికీ కూడా ప్రకాశం ఇచ్చే స్వయం ప్రకాశ స్వరూపుడు దేవదేవం. అనంతం ఇన్ఫినైట్. పురుషోత్తమం, పురుషోత్తముడైన వాటి తర్వాత అర్థం చెప్పుకుని దాని మీద. పురుషోత్తమం అంటే పరిపూర్ణుడైన, పురుష శబ్దానికి అర్థం పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడు అయిన. ఉత్తమం, ఉత్తమం అంటే దాన్ని మించి మరొకట్లేదు, సూపర్లేటివ్ డిగ్రీ ఉత్తమం అనేది పురుషోత్తమం. అటువంటి వాడిని స్తుమన్ నామ సహస్రేణ, 1000 నామాలతో స్తోత్రం చేయడం. ఎప్పుడు చేయాలి? పురుష, ఇక్కడ పురుష శబ్దానికంటే జీవుడు. సతత ఉత్థిత, ఎల్లవేళలా మేల్కొని చదవాలి. అంటే పొద్దున్న లేచిన వెంటనే చదవాలి అని అర్థం. మేల్కొని చదవడం అంటే మేల్కొని ఉపన్యాసం వినడం లాంటిదండి. ఏంటంటే పడుకుని వింటారంటే అలాంటి వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. మేల్కొని వినంటే అటెంటివ్ అని అర్థం. మేల్కొనుట అంటే అటెంటివ్. మా ఆవిడ రమ్మ దగ్గరకు వచ్చారు కానీ నాకు ఈ ప్రవచనాలే అక్కర్లేదని కొత్త పదాలు కూర్చొని వింటుంటారు. వాడు మేల్కొని విండు. అంటే వాడికి దాని మీద కన్సర్న్ లేదు, దాని మీద ఒక ఏకాగ్రత లేదు వాడికి, దానితో కనెక్ట్ కాడు వాడు. ఇక్కడ సతత ఉత్థిత అంటే ఏం చదువుతున్నామో స్పృహ పెట్టి చదవాలి. అది ఇక్కడ దానివల్ల ఏదో మహిమ వస్తుందని చదువుతున్నామే కానీ ఒక్కొక్క నామం ఎంత మొదలు ఏమిటి ఇందులో చెప్పాడనేటువంటి ఒకనొక అటెన్షన్ దానితో చదవాలి. సతత ఉత్థిత అంటే చదివిన ప్రతిసారి మేల్కొని చదువుట అంటే స్పృహ ఉండాలండి, కాన్షియస్నెస్ ఉండాలి చేస్తున్న దాని మీద. కనుక విష్ణు సహస్రం చదవడానికి అర్హతలు ఏంటో చూడండి. ఇక్కడ ఒక అర్హత ఏమిటి? సతత ఉత్థిత, మొదటి అర్హత. ఇంకా దానిని ఎన్ని విధాలుగా వినియోగించుకోవచ్చు అంటే స్తువన్ చెప్పాడు, స్తోత్రం చేయడం. తమేవచ అర్చయన్ నిత్యం, తం అంటే అతనినే, ఆ జగత్ప్రభు దేవదేవం ఏదైతుందో అదే ఏకం దైవతం, అతన్ని అర్చిస్తూ ఉండాలి. ఎలా అర్చిస్తాలి? భక్త్యా. ఇప్పుడు రెండవ క్వాలిఫికేషన్ భక్తి అండి. సతత ఉత్థిత భక్త్యా, రెండు అర్హతలు చెప్పాడు. అంటే చాలా అటెన్షన్తో ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి అంటే ప్రేమ, అఖండ విశ్వాసం. అది అంతేగాని ఈ మధ్య రిటైర్ అయిన ఖాళీగా ఉన్నానండి, విష్ణు సహస్రం చదువుతున్నాను, 10 మందితో కలిసి చదువుతున్నాను, 10 మందితో కలిసి కాలక్షేపం చదువుతున్నారా, మీకే నమ్మకం లేదా అంటే నమ్మకం ఉందనుకోకండి, అంటే అర్థం లేదనుకోకుండా కూడా ఏదో ఉంది అక్కడ. దాని తర్వాత అంటే మరి దానివల్ల ఏదో ఫలితాలు ఉంటాయి, నమ్మకం లేదు. అవునండి చెప్తూ ఉంటారు, వస్తే పుచ్చేసుకుందాం సరే. ఇలాగా భక్త్యా చాలా విశేషం. అక్కడ భక్తి అనే మాటకి ప్రధానమైన అర్థం భగవంతుడిని ఆశ్రయించుట. భక్తి భగవంతుడిని ఆశ్రయించాలి. నీకెవడయ్యా ఆధారం అంటే నిద్దట్లో లేపడిగిన భగవంతుడు, అలా అడగాలండి. ఇక్కడ ఒక్కటే భగవత్స్పృహతో బతకడం కంటే శాంతి మరొకట్లేదు. తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం ఉపనిషత్తు చెప్తుంది. భగవత్స్పృహ, ఆయన ఉన్నాడని స్పృహ కలిగి ఉండాలి. ఆ స్పృహతో ఆయన్ని ఆశ్రయించాలి. ఆశ్రయించిన ప్రేమ ఉండాలి. అంతే, నమ్మకం అని నేను లేదు. నమ్మకాల మీద ప్రేమ అక్కడ ఉంటుంది. నమ్మకం అని చిన్న చిన్న విషయాలు, అంతకు మించిన ప్రేమ ఉండాలి అక్కడ. అందుకు భగవంతుని ఆశ్రయం ప్రేమ. ప్రేమతో కూడినది భక్తి అనే మాట మనం ఒకప్పుడు భక్తి యోగం కూడా ఇక్కడ చెప్పుకున్నాను, నాకు గుర్తుంది బాగా. అంతేకాదు సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని నారదుల వారు భక్తి సూత్రాలు భక్తి డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడ. అలా భగవంతుడిని ఆశ్రయించేటువంటి ప్రేమపూర్వకమైన చిత్తవృత్తి భక్తి. అటువంటి చిత్తవృత్తి ఉండాలి, సతత ఉత్థితుడై ఉండాలి. ఈ రెండిటితో ఏం చేయాలి? స్తువన్ అర్చయన్, నిత్యం ఎల్లవేళలా. అవ్యయం, మళ్ళీ పరమాత్మ గురించి చెప్తున్నారు. పరమాత్మ గురించి చెప్పిన పదాలను తెచ్చుకుంటే పరమాత్మ అంటే ఏమిటో మనకు అవగాహన అవుతుంది. ఊరికి నన్ను పెట్టిన పేర్లుకో, ఆయనకున్న లక్షణములన్నీ ఆ పేర్లలో ఉన్నాయి. కానీ పేర్లకు అర్థం తెలిస్తే ఆయన అర్థమవుతాడు. అదే నామాలు ఎందుకయ్యా అంటే అర్థం చేసుకోవడానికి వచ్చే జ్ఞానం అది ఇక్కడ. అవ్యయం, అవ్యయం అంటే స్త్రీ పురుష నపుంసక అని భేదములు లేనివాడు.
తరుగుదల లేనివాడు. ఈ రెండు అర్థాలు ఉంటాయి అవ్యయ శబ్దానికి. ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవచ. నేను చెప్పిన పరమాత్మని 1000 నామాలతో ధ్యానం చేసిన, స్తోత్రం చేసిన, నమస్కరించిన, యజ్ఞం చేసిన వాడు ధన్యుడవుతున్నాడు అన్నాడు ఇక్కడ. అంటే విష్ణు సహస్రాన్ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో మనకు సూచన ఇస్తున్నాడు. విష్ణు సహస్రాన్ని ధ్యానానికి వినియోగించుకోవచ్చు. అంటే బుద్ధిని ఏకాగ్రంగా నిలుపుతూ ఒక్కొక్క నామం ఆ నామంతో చెప్పబడుతున్నది తెలుసుకుంటూ తాదాత్మ్యం చెందిపోవడం ధ్యానం. రెండవది స్తువన్, స్తోత్రంగా వాడుకోవచ్చు. నమస్యంశ్చ, ఒక్కొక్క నామంతో నమస్కారం చెప్పచ్చు. విష్ణవే నమః, విశ్వం విశ్వస్మై నమః, వాసుదేవ వాసుదేవాయ నమః, నమః నమః వచ్చే కదా, అలా నామావళి వచ్చింది. కానీ నామాలతో నమస్కారం చేసుకోవచ్చు, ఈ నామాలతో ధ్యానం చేయొచ్చు, ఈ నామాలను స్తోత్రంగా చదువుకోవచ్చు, అర్చించుకోవచ్చు అని ముందే చెప్పాడు. యజమాన, యజమాన అంటే యజ్ఞం చేయుట అని అర్థం ఇక్కడ. ఈ నామాల్ని స్వాహాకారం చేసి హవనం చేయవచ్చు. యజమాన శబ్దానికి అర్థం అది, యజ్ఞము చేయవచ్చు. అంటే విష్ణవే స్వాహ ఇత్యాదులతో ఆహుతులు వేయవచ్చు. అయితే ఈ ప్రక్రియ శాస్త్రబద్ధంగా తెలుసుకుని చేయాలి. కొందరు ఏం చెప్తారంటే ధ్యాయంస్తువన్ నమస్యం యజమాన, ధ్యానం చేయడం, స్తోత్రం చేయడం, నమస్కరించడం అనే యజ్ఞం చేయాలన్నాడు. ఈ 3 యజ్ఞములే అని. ఇది కూడా బాగుంది. ఈ 3 విడిగా చెప్పడంలో భీష్ముడు ఉద్దేశం ఏంటంటే ధ్యానం దేంతో చేస్తారండి? ఇంతమంది ఉన్నారు చెప్పండి. ఇలా లేపడిగితే ఎలా అండి? మనస్సుతో ధ్యానం చేస్తాం. స్తువన్ స్తోత్రం అది దేంతో చేస్తారు? నోటితో చేస్తారు. నమస్యంశ్చ ఇది దేనితో చేస్తారు? శరీరంతో చేస్తారు. కానీ విష్ణు సహస్రనామంలో చెప్పబడ్డ పరమాత్మ ఒక్కడే. నామాలు 1000 ఒక్కడి గురించే. అది ఎప్పుడు తెలుసుకో, అది ఏకం దైవతం. 1000 నామాలు ఒక్కడివే. ఈ 1000 నామాల్లో చెప్పబడ్డ భావములు, 1000 నామాల్లో అనేక దేవతలు ఉన్నారు. ఈ దేవతలన్నీ ఆయన నామాలు అంటే అర్థం, దేవతలందరి సమగ్ర స్వరూపం ఆయన. ఇక్కడ ఆయన్ని ధ్యానం చేయాలి అంటే మనస్సుతో ధ్యానం చేయాలి, నోటితో స్తోత్రం చేయాలి, శరీరంతో నమస్కారం చేయాలి. అంటే మనస వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధిగా విష్ణు సహస్రాన్ని అనుష్ఠించాలి అని భీష్మ పితామహుడు మనకు చెప్తున్నాడు. అయితే మనం చేసిన ప్రతిసారి అలా చేయగలమండి? అందుకే నిత్యం ఎప్పుడు ఒకసారైనా కనెక్ట్ అవుతారు, అంతే కదా. నిత్యం చేయగా కొన్ని పాపాలు పోతాయి. పాపాలు పోతున్న కొద్దీ సాధన బలపడుతుంది. ఎందుకంటే పాపం పోతున్న కొద్దీ సాధన బలపడాలి. సాధన ఎందుకు చేయాలంటే సాధన మరింత బాగా చేయడం కోసం సాధన చేయాలి. అదే ఇవాళ విష్ణు సహస్రనామం చేసేసి రేపటికి ఏం తగ్గలేదండి, నాకు అనారోగ్యాలు, ఇంకా బ్యాంకులో అకౌంట్ పెరగలేదండి అంటే అవుతుందండి. ఇక్కడ సిద్ధేమిటి? జన్మకు చరితార్థం చేసుకోవాలి, అది ఒకటే సిద్ధి. ధ్యాయన్ స్తువన్ నమస్యం యజమానస్తమేవచ. మళ్ళీ ఆ భగవంతుడు అంటే ఏంటో చెప్తున్నాడు. జగత్ప్రభం అవ్యయం ఆ వాక్యములు భగవంతుడు అంటే అర్థం చేసుకొని చెప్పబోతున్నది ఎవరు? అనాది నిధనం విష్ణు. ఇప్పుడు చెప్తున్నవన్నీ మన సహస్రనామాల్లో వస్తాయి. అనాది నిధనం విష్ణు సర్వలోక మహేశ్వరం, సర్వలోకమునకు గొప్ప నాయకుడైనటువంటి వాడు. లోక అధ్యక్షం స్తువన్ నిత్యం, లోకమునికి అధ్యక్షుడు. అధ్యక్షుడు అంటే మన ప్రెసిడెంట్ అర్థానికి తాత్పర్యం అనుకుంటాం. అధ్యక్షుడు అంటే అందరిలో అధివసించి ఈక్షించేవాడు, అంటే అందరి హృదయంలో ఉంటూ అన్నిటి గమనించేవాడేవాడు వాడు. సర్వలోకమునకు అధ్యక్షుడైన లోకాధ్యక్షం స్తువన్ నిత్యం. ఇలా చేస్తే ప్రయోజనం ఏమిటి? సర్వ దుఃఖాతిగో భవేత్, అన్ని దుఃఖాలు దాటిపోతాడట. అన్ని దుఃఖాలు దాటడం అనేది ఎప్పుడైనా ఉంటుందండి? ఒక దుఃఖం పోయిన తర్వాత మరో దుఃఖంలోకి వెళ్ళడమే జీవితం. ఆ దుఃఖం తిరిగి రిలీఫ్ పొందుతాం, మరో దుఃఖం వస్తూనే ఉంటుంది ఇక్కడ. కానీ దుఃఖాలన్నీ పోయిన స్థితి ఒక్కటే తెలుసుకోండి. దానికి ఆత్యంతిక దుఃఖనాశనం అంటారు. దానికి వేద భాష కైవల్యం, మోక్షం ఒక్కటే సర్వదుఃఖాతికమైన స్థితి. అందుకని ఇవాళ ఏదో బాధ వచ్చింది, దీని నుంచి బయటపడిపోతాం అంటాం. మనకు అదే కనబడుతుంది కనుక అది పోతుంది, మరొకటి వస్తుంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం అంటాం. జీవితంలో ఉన్నంతకాలం దుఃఖం ఏదో రూపంలో ఉంటుంది. కనుక దీని నుంచి బయటపడిపోదాం, దాని నుంచి బయటపడిపోదాం అనేది ఒక దుఃఖం పోగొట్టుకుని మరో దుఃఖాన్ని ఎత్తుకెత్తుకోవడమే. తెలివైన వాళ్ళు మొత్తం దుఃఖస్వరూపమైన సంసారం నుంచి బయటపడాలనుకుంటారు. ఆ తెలివి రావాలంటే ఎన్ని దుఃఖాలు పడాలి, ముందు ఆ తెలివే రావాలి. గజేంద్రుడికి వచ్చింది ఆ తెలివి. అదే మొసల నుంచి విడిపించమని అడగలేదు ఆయన. మనం చెప్పుకున్నాం కూడా, మొసల నుంచి విడిపిస్తావు, మరణం నుంచి విడిపించగలవా? ఇవాళ మొసలు కాకపోతే మరొకటి. కానీ నేను ఏమడుగుతున్నానంటే, కాలంతో మార్పు చెందని ఒక తత్వం ఉంది, అది తెలియనివ్వకుండా అడ్డుకున్న అజ్ఞానం ఉంది, దాన్ని తొలగించవయ్యా అని అడుగుతున్నాను అన్నాడు గజేంద్రుడు. అది తెలుసుకోవాలి. అది దొరికే వరకు కూడా శాంతి లేదు. నాణ్యపంథ విద్యతే అయినాయా. మీరు 1,00,000 చెప్పండి, 1,000,000 చెప్పండి, శాంతి అక్కడే లభిస్తుంది. కనుక ఇది చేసిన వాడు, ఇలా చేసిన వాడికి గొప్ప ప్రయోజనం. సర్వ దుఃఖ అతిగహ, సర్వ దుఃఖమును అతిక్రమించి ఉంటాడు అతడు. ఎంతకంటే అదే మోక్షం అంటే అర్థం. చూసారా, శుభాలు ఇవ్వడమే కాకుండా మోక్షాన్ని కూడా ప్రసాదించగలిగే శక్తి ఉన్నది.
ఇందులో చెప్పబడుతున్న స్వామి మళ్ళీ బ్రహ్మణ్యం, సర్వధర్మజ్ఞం, లోకానా కీర్తివర్ధనం, లోకనాథం మహద్భూతం, సర్వభూత భవోద్భవం ఇందులో చెప్పబడుతున్నవాడు. అంతేగాని చతుర్భుజాలు శంఖచక్రాలు ధరించినవాడు, వేణువు దాల్చినవాడు, కోదండం ధరించినవాడు, త్రిశూలం పట్టినవాడు ఏం చెప్పాడా? భగవంతుడు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలంటే డెఫినేషన్ సరిగ్గా అది భగవంతుడు అంటే. అయితే ఈ రూపాలు కావని నేను అనలేదు, ఏ రూపమైనా స్వీకరించవచ్చు, ఆయన తత్వం మాత్రం అది తెలుసుకో. అటువంటి వాణ్ణి ఈ విధంగా జాయన్ స్తువన్ నమస్యంసే యజమాన ఎవడైతే చేస్తాడో వాడు ధన్యుడు, వాడు మోక్షం పొందుతాడు. నా దృష్టిలో ఇది మరువకుండా చేయగలిగితే ధర్మాన్నింట్లో గొప్పతనం ఇదేనాయన. ఏషమే సర్వధర్మాణం ధర్మ అధికతమో మత, సర్వధర్మాల్లో అధికతమం, ఇక్కడ మరి సూపర్లేటివ్ డిగ్రీ వాడాడు. సర్వధర్మాల్లో సర్వాధికమైనది, దానికంటే అధికం మరొకట్లేదు, అది ఇదేనాయన. యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చేన్నర సదా. అన్ని ధర్మాల్లో గొప్పది ఏంటంటే పుండరీకాక్షుని ఎవరు స్తోత్రములతో అర్చిస్తారో, ఎవరైతే స్తోత్రములతో అర్చిస్తారంటే స్తోత్రం చేయడం అర్చించడం అనేటువంటి వాచిక కాయిక కర్మ జరుగుతుందో అటువంటి వాడు పరమధర్మాన్ని ఆచరించినట్లే. నా దృష్టిలో ఇదే పరమధర్మము అన్నాడు. అంటే దీనితో ఎన్ని సాధించవచ్చో చూడండి. శుభములు పొందవచ్చు, సర్వదేవతాత్మకుడిని ఒకే పరమాత్మను పట్టుకోవచ్చు. ఇది పట్టుకుంటే చాలా తరించిపోతాం. నాలుగవది జన్మ సంసార బంధం నుంచి బయటపడవచ్చు. అటువంటి ప్రయోజనం కలిగేది ఇది. ఆ పరమాత్మ పరమం యో మహత్తేజ, పరమం యో మహత్తప, పరమం యో మహద్బ్రహ్మ, పరమం యప్పరాయణం. తేజస్సుల్లోకెల్లా గొప్ప తేజస్సు అతడు, తపస్సుల్లోకెల్లా గొప్ప తపస్సు అతడు. తపస్సు అంటే ఇక్కడ అర్థం జ్ఞానం. ఎస్య జ్ఞానమయం తప అని వేదం చెప్తాను. జ్ఞానాల్లో ఆయన జ్ఞానస్వరూపుడు, ఆయన తేజస్వరూపుడు, ఆయన మహత్స్వరూపుడు, ఆయనే పరాయణం అంటే ఆశ్రయించవలసిన అసలు స్థానం. పవిత్రముల్లో ఆయన మించిన పవిత్రత లేదు. అందుకే ఎక్కడైనా ఏకాంతంలో కూర్చొని ఒకసారి బ్రహ్మతత్వాన్ని చింతన చేస్తే, బ్రహ్మతత్వం, బ్రహ్మం అంటే చతుర్ముఖ బ్రహ్మం కాదు, బ్రహ్మము మన వేదం ఇచ్చిన గొప్ప భాష బ్రహ్మం అంటే ఇక్కడ ఆయన పరబ్రహ్మ, నిర్గుణము సగుణము ఆయన వాడు. ఆ బ్రహ్మతత్వ చింతన చేస్తే పవిత్రులు అయిపోతామంట. అందులో ఈ యుగంలో ఎక్కడ చూస్తే అక్కడ అపవిత్రతలు కనబడుతున్నటువంటి ఈ యుగంలో ఈశ్వర చింతనయే, ఈశ్వరుడన్నా బ్రహ్మమన్నా ఒకటే. అది చింతన చేస్తే పవిత్రమైపోతాం. అలా పవిత్రంగా ధ్యానించదగ్గ వాళ్ళలో దీనికంటే పవిత్రం అవ్వట్లేదు. అందుకే గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదా జపం ఇత్యాది మాటలు ఉన్నాయి మనకి. ఆ నామాలు ఒక్కసారి అనుకుని నామం ద్వారా చెప్పబడుతున్న వాడిని తలంచితే చాలా పవిత్రమైపోతుంది. ఎందుకంటే ఆయన పవిత్రుడు కనుక. బ్రహ్మతన్ మంగళం పరం అని ఉపనిషత్తే చెప్తుంది. అన్నిటికంటే మంగళం పరమాత్మ. అందుకే పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానాం యో వ్యయపిత. పవిత్రముల్లోకెలా పవిత్రుడతడు, భూతములన్నిటికీ పతి అయినటువంటి వాడతను, దేవతలకే దైవమైన వాడు. అంటే దేవతలందరూ ప్రకాశ స్వరూపులైతే వాళ్ళకి ప్రకాశాన్ని ఇచ్చిన స్వయం ప్రకాశమైన బ్రహ్మము అతడు. ఎవరి నుంచి ఈ జగత్తంతా కలిగిందో భగవంతుడు అంటే డెఫినేషన్ చూడండి. యతః సర్వాణి భూతాని భవంతి ఆదియుగాగమే యస్మిశ్చ ప్రళయం వ్యాప్తి పునరేవ యుగక్షయే. ఎవరి నుంచి సృష్టి స్థితులు జరిగాయో, భూతములన్నీ కలిగాయో, తిరిగి ప్రళయకాలంలో ఎవరి యందు లీనమవుతున్నాయో అతనే భగవంతుడు. ఇంత క్లియర్ కట్ డెఫినేషన్ భగవంతుడి గురించి చెప్పగలిగిన ఒకే ఒక్క మతం హిందూ మతం అండి. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. భగవంతుడు అంటే క్లియర్ కట్ ఐడియా మనకు ఉండాలి. ఉపనిషత్ చెప్పింది యతో వా యమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి యత్ ప్రయత్తి అభిసంవిశంతి. ఇదే బ్రహ్మం అంటే. ఆలోచించుకోపో అని శిష్యులకు చెప్పి పంపితే ఆలోచించి ఏదయ్యా, దేని నుంచి సృష్టి, దేని నుంచి స్థితి, దేని నుంచి లయగలుగుతున్నాయి అని ఆలోచిస్తే అదే బ్రహ్మము. అది ఆనందో బ్రహ్మేతి విజానాత్. తర్వాత అంతా మీమాంస వస్తున్నది. అదే మనకి ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల ఉండి లీనమైన శ్లోకంలో కూడా చెప్తున్నాం. భగవంతుడు అంటే అదే. సృష్టి స్థితి లయలు మూడు ఎవరి వల్ల కలుగుతున్నాయో అతడు. కనుక ఎవరి నుంచి కలుగుతుందో, ఎవరిలో ఏమవుతుందో, మధ్యస్థితిలో ఎవరిని ఆధారం చేసుకుంటుందో అతడు. ఆ ఒక్క శ్లోకంలో అది చెప్పారు. యతః సర్వాణి భూతాని భవంతి ఆదియుగాగమే యస్మిశ్చ ప్రళయం వ్యాప్తి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణు నామ సహస్రమై శృణు పాప భయాపహం. పాపము భయము రెండూ పోగొడుతుందని. ఎందుకంటే మనం ఎదగనివ్వకుండా చేసేది పాపమే. పాపం అనగా ఒక దోషం. ఆ దోషం అనేక జన్మల నుంచి వచ్చిన కర్మల వల్ల పోగైంది. అది చిత్తాన్ని అంటి పెట్టుకుంది సంస్కార రూపంలో. దానివల్ల మన లోపల ఉన్న పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాం. అదే పాపం అంటే మరేంటో కాదు. దానివల్ల ఏర్పడేదే భయం. భయం అంటే అడుగడుగున ఏర్పడేటువంటి అజ్ఞానం వల్ల భగవంతుని తెలుసుకోలేకపోవడమే భయం అండి, ఇంకోటి కాదు. ఈ రెండు దోషాల నుంచి బయటపట్టే శక్తి విష్ణువు నామ సహస్రం. దానికి ఉన్న సుమా. అయితే ఈ నామాలు ఎక్కడి నుంచి వచ్చాయి
అంటే భీష్ముడు నీకు తెలియదేమో, ఆ మధ్యకాలంలో 1 నైట్ నేను కూర్చుని ఇదంతా కంపైల్ చేశాను అనలేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చే సోర్స్ చెప్తున్నాడు. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషిభి పరిగీతాని తాని వక్ష్యామి భూతి. ఉపోద్ఘాతం బాగా అర్థం చేసేసుకుంటే సహస్రనామం మొత్తం ఎలాగో చెప్పుకోలేమని విషయం మీకు తెలుసు. 5 రోజులు సహస్రనామం అవుతుందండి. నేను ఒకప్పుడు ఒక ఛానల్లో రోజు కొంత చెప్పున్న ఏడాది పాటు చెప్పాను. అనవసరమైన పోగు చేయడం కాదు, ఉన్నవి చెప్పుకోవడం. తర్వాత అదంతా ఇంత గ్రంథమైంది. అయినప్పటికీ సారభూతంగా మనం చెప్పుకుంటున్నాం, సారస్వరూపంగా ప్రధాన నామాలు చెప్పుకుంటూ తొలి నుంచి చివరి వరకు, అంటే నిత్య చెప్పాను ఆపకుండా మొత్తం మనం కవర్ చేయాలి. కానీ ఎంతైనా ఉపోద్ఘాతం ఒక్కడికి తెలుసుకుంటే ఆ లైట్లో విష్ణు సహస్రనామం అని అర్థమవుతుంది. ఇక్కడ ఆ లైట్ మనకి ఇస్తున్నాడు భీష్మ పితామహుడు. తాను ఏం చెప్పదలుచుకున్నాడు, ఎందుకు చెప్పదలుచుకున్నాడు, తాను చెప్తున్న విషయంలో సబ్జెక్ట్ ఏమిటి అని స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చే ఈ నామములు అంటే యాని నామాని గౌణాని, గౌణములు అనే మాటకి ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థం చెప్తారు. శాస్త్రీయమైన అర్థం చెప్తాం. గౌణ అనేటి గుణ సంబంధమేనా అన్నాడు. భగవంతుడు నిజాలు గుణాతీతుడే, కానీ సృష్టి స్థితిలో చేసేటప్పుడు సగుణుడే ఆయన. కానీ భగవంతుడు సగుణ రూపాలు 2 రకాలు ఉంటాయి, బాగా తెలుసుకోండి. హిందూ మతంలో నిర్గుణం సగుణం ఈ రెండే. నిర్గుణం ఉన్నప్పుడు ఒకటే, నామం లేదు రూపం లేదు, అనంత శక్తి సంపన్నుడు అంతే. కానీ ఆయనే నామరూపాలు స్వీకరిస్తాడు. నామం లేదు రూపం లేదు అంటే నామరూపాలు స్వీకరించలేడు అని కాదు, సర్వశక్తిమంతుడు కనుక స్వీకరించగలడు ఆయన. అది హిందూ మతం మా భగవంతుడికి రూపం లేదంటుంది, రూపం ఉందంటుంది, 2 అనగలం. కనుక మాకు ఎవడో ఏం చెప్పక్కర్లేదు, మాకు అన్నీ తెలుసు. నిరాకార అని మేమే అంటాం, సాకార అంటాం. ఇందరు దేవుళ్ళు అయ్యా అంటే మేము అలా అనలేదే, ఏకో అద్వితీయం బ్రహ్మాండం ఒకటే అని చెప్పాం. లేదు అందరూ ఉన్నారు, అది కూడా మేమే చెప్తాం, ఏకమాత్రం అనేకమాత్రం. కానీ నువ్వు వచ్చి మాకు దేవుడి గురించి ఒక్కడే చెప్పక్కర్లేదు, అది కావాలంటే మేమిస్తాం అని చెప్పగలిగే సత్తా మనకు ఉందని మనకు తెలిస్తే చాలు. ఇక్కడ అది మన పరిస్థితి ఎలా ఉందంటే, మన ఇంట్లో పెద్ద బిందు ఉంటే దాని విలువ తెలియక బోర్లించి కూర్చున్నట్టు, దాని నిండా బంగారం ఉంది తెలియదు, దాని మీద కూర్చొని అడుక్కుంటున్నాం. లంకె బిందులు బోర్లించి అడుక్కుంటున్న దశలో ఉంది హిందూ మతం. వాడి కిందే ఉంది సంపద, వాడికి తెలియట్లేదు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నిర్గుణము సగుణము. ఇది బాగా తెలుసుకోండి భగవంతుడి గురించి. నిర్గుణం సగుణం. నిర్గుణం ఎప్పుడు ఏకమే, సగుణం అనేకం. ఈ సగుణంలోనే గుణంతో వచ్చేటప్పుడు క్రియ వస్తుంది, క్రియ వచ్చేటప్పుడు సృష్టి స్థితి లయ వస్తాయి. 3 చేసేటప్పుడు 3 స్వరూపాలు. వేలేనప్పుడు ఒకటేగా, అనేకం గుణంతో వచ్చాడు. ఈ నిర్గుణం సగుణమైనప్పుడు సగుణానికి 2 రూపాలు ఉంటే బాగా తెలుసుకోండి. సగుణం అంటే విశ్వమంతా భగవంతుడి సగుణ స్వరూపం. ఇది ముందు తెలుసుకోవాలి. విశ్వం మీరు నేను తయారు చేయలేదు, పోనీ మీ తాత మా తాత తయారు చేయలేదు. ఎవరు చేశారు? వాడు పరమేశ్వరుడు, సర్వశక్తిమంతుడు. సృష్టి 3 ఆయనే చేయగలడు, ఇంకెప్పుడు చేయలేడు అన్నప్పుడు సర్వసమర్థుడే ఎలా ఉన్నాడు, విశ్వరూపుడే అని కనిపిస్తున్నాడు. ఇది భగవంతుడి మొదటి సగుణ స్వరూపం. ఏది అంటే అనంత విశ్వమే భగవంతుడి మొదటి సగుణ స్వరూపం. దాన్ని అర్జునుడు చూపించాడు. 2వ సగుణ స్వరూపం ఏంటంటే తాను అవతరించి భక్తులు ధ్యానించడం కోసం స్వీకరించినటువంటి దివ్యనామ దివ్య రూపములు 2వ సగుణ స్వరూపం. ఇది ఉపాస్యం అంటారు దీన్ని. మొదటిది విశ్వరూపం. ఈ 2 మనకు ఉపాస్యమలే. విశ్వరూపుడుగా భగవంతుడు ఉపాసిస్తాం, భక్తులు తరించడం కోసం ఆయన స్వీకరించిన రామకృష్ణ నరసింహ చతుర్భుజాది రూపములను ఉపాసిస్తాం. ఇవి సగుణములు, అది సగుణము. కనుక విశ్వరూపుడు సగుణ ఉపాస్య రూపుడు. ఈ 2 సగుణ బ్రహ్మంలో వస్తాయి. నిర్గుణ బ్రహ్మ ఒకటే. ఇది 3గా ఉన్న బ్రహ్మమే. సగుణ బ్రహ్మమా నిర్గుణ బ్రహ్మం అనద్దు, బ్రహ్మం అని తెలుసుకోండి. ఇక్కడ అతని గురించి చెప్తున్నారు. గౌణాని అంటే గుణ సంబంధమైన నామములు అన్నారు. ఇక్కడ భగవంతుడు ఒక గొప్ప సత్యాన్ని చూపిస్తాడు ఒకప్పుడు, కరుణను చూపిస్తాడు మరొకప్పుడు, వీరత్వాన్ని చూపిస్తాడు ఒకప్పుడు. ఇప్పుడు గుణములే కదా, దానికి తగ్గట్టు నామాలు కూడా మనకు కనబడుతుంటాయి. ఇక్కడ వాటి ప్రకారం నామములు చూస్తూ ఉంటాం. గొప్ప అందగాడు అన్నప్పుడు రామ, సర్వ జగత్తుని లాగి నడిపిస్తాడంటే కృష్ణ. గుణములు బట్టి ఏర్పడుతున్నాయి కదా. కానీ గౌణ అని అంటే గుణ సంబంధమైన నామములు అని అర్థం. ఇంకొక అర్థం ఉంది, గౌణము అంటే అప్రధానం అని అర్థం. అంటే అంత ప్రధానం కాదయ్యా అన్నాడు. ప్రధానికి గౌణం ముఖ్యం అని 2 ఉంటాయి. గౌణం అంటే దానిలో ఫిజికల్గా పైన కనబడేదాన్ని గౌణం అంటారు. ముఖ్యం అంటే దాని అసలు అంతరార్థం ఏంటి, దానివల్ల చెప్తున్న పరమార్థం ఏంటి తెలియాలి. ప్రధానికి గౌణం ముఖ్యం అని 2 ఉంటాయండి. మొట్టమొదటి విన్నప్పుడు పైన సూపర్ఫిషియల్గా తెలిసేది గౌణం. అది దేన్ని ఉద్దేశించి చెప్పారు, దాని పరమార్థం ఏంటో తెలుసుకుంటే ముఖ్యం అంటారు ఇక్కడ. అది ఇప్పుడు చెప్పిన నామములు ప్రతివాడు వింటాడు, విన్నప్పుడు పైన నామాలు తెలుస్తాయి. కానీ ఇందులో నామం బయటకు కనబడే స్వరూపం కదా, లోపల తత్వం తెలియాలి. నామం ప్రధానం కాదు, నామం ఎవరిని నిర్దేశిస్తుందో తత్వం ప్రధానం. అది యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః, మహాత్ముడైనటువంటి పరమాత్మ గురించి చెప్పే నామములు ఇవి. ఎక్కడున్న ఈ నామములు ఎలా వచ్చే మనకంటే ఋషిభి పరిగీతాని అక్కడ పెట్టాడండి కీలకమంతా కూడా.
ఋషుల ద్వారా గొప్పగా గానము చేయబడ్డాయి. పరిగీత అంటే సంపూర్ణంగా గానం చేయబడ్డాయి. ఏ రాగంలో? కళ్యాణ రాగమో మోహన్ రాగమో అన్నాడు. రాగాలు కాదండి, యోగాలు కావాలి ఇక్కడ. పరమాత్మని గానం చేయడం అంటే అర్థం ఏంటంటే అనుభవానికి తెచ్చుకున్నప్పుడు హృదయంలోంచి ఒక ఆనందం పెళ్ళిపుకుతుంది. అనుభూతితో బయటికి అన్నప్పుడు గీతం అంటారు. అనుభూతితో పలికిన దానికి గీతం అని పేరు. అది రాగము పాట కానక్కర్లేదు. ఋషులు తపశ్శక్తి చేత పరమాత్మని దర్శిస్తారంటే అనుభవానికి తెచ్చుకుంటారు. అది ఇక్కడ అనుభవానికి తెచ్చుకోగానే ఆనందానుభవంతో ఆ పరమాత్మకు సంబంధించిన విషయాలు వాళ్ళలోంచి వెలికి వస్తాయి. అలా వచ్చినవి పరిగీత అని. ఎవరికి? ఋషులకి అన్నాడు ఇక్కడ. ఎవడో భక్తుడు ధ్యానిస్తుంటే వాడికి కలిసిన ఉద్రేకం కాదు. ఋషులు అంటే ఋషి దర్శనాత్. ఋషి శబ్దానికి అర్థం తెలియాలి. అతీంద్రియ దర్శన జ్ఞానం కలిగిన వాడిని ఋషి అంటారు. అంటే ఇంద్రియాలు కట్టి పెట్టుకున్న మనస్సు, దీనితో చేసే హైపోథిసిస్, ఇమాజినేషన్, ఇవన్నీ కూడా ఇంద్రియాల పరిధిలో ఉంటాయి, మెటీరియల్. అలా కాకుండా తపస్సు చేత ఇంద్రియాలకు అతీతమైన ప్రజ్ఞ వికసిస్తుంది. ఆ వికసించిన ప్రజ్ఞకి శాశ్వత సత్యం సాక్షాత్కరిస్తుంది. అలా శాశ్వత సత్యాన్ని సాక్షాత్కరించుకున్న వికసించిన అతీంద్రియ ప్రజ్ఞ ఎవరికి ఉంటుందో వాళ్ళు ఋషి అంటారు. ఋషికి డెఫినేషన్ ఇది ఇక్కడ. వాళ్ళ లక్ష్యం పరమాత్మే, మరొకవైపు వెళ్ళరు వాళ్ళు. అదే ఋషి అనగానే గచ్చతి, పరమాత్మకు అభిముఖంగా ప్రయాణం చేస్తాడు, పరమాత్మ అనే సత్యాన్ని అనుభవానికి తెచ్చుకుంటాడు. అటువంటి వాడు ఋషి దర్శనాత్ ఋషతి గచ్చతి, ఇది ఋషి అని అర్థం చెప్పారు ఇక్కడ. అటువంటి వాడు ఋషికి ఇంత చక్కటి డెఫినేషన్ ఉంది. అలాంటి ఋషులు అందరూ ఉన్నారు. ఆ ఋషులు గానం చేశారు. ఎక్కడ గానం చేశారు? ఋషులు దర్శించిన జ్ఞానం పేరు వేదం. ఆ వేదంలో ఉన్న మంత్రములని ఋషులు పరిగీతములు చేసినవే అన్నారు ఇక్కడ. ఋషి శబ్దం శాస్త్రంలో ముగ్గురికి చెప్పారు, తెలుసుకోండి. ఒకటి, సత్యాన్ని దర్శించిన వాడు ఋషి. తాను విన్న అతీంద్రియమైన శబ్దము మంత్రము, దాని పేరు ఋషి. ఈ రెండిటి చేత చెప్పబడుతున్న పరమాత్మ పేరు ఋషి. ఋషి శబ్దం పరమాత్మ కూడా అన్నింటినీ దర్శిస్తున్నాడు కదా, అతీంద్రియ దర్శనం ఆయన దగ్గర, కానీ ఆయనకి సరిపోతుంది అన్నాడు ఇక్కడ. ఋషి శబ్దం మూడింటి విధంగా వాడబడుతుంది. అందుకే విశ్వాధికో రుద్రో మహర్షి అని వేదంలో పరమేశ్వరుని మహర్షి అన్నారు. ఆ మాటకు వస్తే విష్ణు శాస్త్రంలో మహర్షి కపిలాచార్య అని ఆయన్ని ఋషి అన్నారు ఇక్కడ. అంటే దర్శించేవాడు పరమాత్మయే, దర్శించే మాధ్యమైన మంత్రము పరమాత్మయే, మంత్రం ద్వారా చెప్పబడేవాడు పరమాత్మ. కానీ ఋషి బియ్యను బహువచనం వచ్చినప్పుడు పరమాత్మకు ఋషి అంటే కానీ బహువచనం లేదు. మరి ఇక్కడ ఎవరు ఋషి బియ్య అంటే దర్శించిన ఋషులు. రెండవది మంత్రములు చేత గానం చేయబడ్డాడు అన్నాడు ఇక్కడ. అంటే ఋషులు గానము చేసినటువంటివి నామములు. ఎక్కడ గానం చేశారు? వేదములందు. కానీ వేదాల్లో ఉన్న అనంత కోటి మంత్రములు ఏవైతే ఉన్నాయో అందులోంచి తీసుకొచ్చే నామములు ఇవి అని ఆరిజిన్ చెప్తున్నారు ఇక్కడ. కానీ విష్ణు శాస్త్రంలో చెప్పబడ్డ నామములన్నీ ఋషులు గానములు చేసినవి అనగా వేద మంత్రాలు వీటికి సోర్స్. వేదికమైనటువంటి మంత్రముల్లోంచి తీసుకొచ్చిన నామములు. ఈ వేద మంత్రాల్లో భగవంతునికి సంబంధించిన నామాలన్నీ ఇందులోకి తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఇవన్నీ కూడా విఖ్యాతాన్ని, అంటే సో పాపులర్, బాగా ప్రఖ్యాతి చెందున్నాయా? ఎక్కడ? వేదమునందు, శాస్త్రమునందు, ఋషుల యందు ప్రఖ్యాతి చెందున్నాయి. అలా ప్రఖ్యాతి చెందినటువంటివి ఇప్పుడు చెప్పబోతున్నాను. నామం విను, కానీ శబ్దం కంటే లోపల ఉన్న అర్థం ప్రధానము. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషి పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఎందుకు వినాలి? భూతి కోసం విను అన్నాడు. విష్ణు సహస్రనామం వినడం దేనికి? భూతి అంటే విభూతి ఐశ్వర్యం, ఇది అర్థం. భూతి అనగా ఐశ్వర్యం అని అర్థం ఇక్కడ. ఐశ్వర్యం అంటే సంపద అని మనం ఆర్థికంగా చూసే డబ్బనే కాదు. వాక్కు ఒక సంపద, దర్శనం ఒక చూడగలిగే శక్తి ఒక సంపద, ఆరోగ్యం ఒక సంపద. ఇవన్నీ భగవద్ విభూతులే. ఇలాంటివి ఏవైనా ఇవ్వగలదు. అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం జ్ఞానమే గొప్ప విభూతి. కానీ గొప్పవన్నీ ఏవైనా ఇవ్వగలిగే శక్తి, సంపదలు ఇవ్వగలిగే శక్తి విష్ణునామాలకు ఉంది కనుక అటువంటి విభూతి కోసం ఈ దివ్యనామాలు విను. ఇవి ఋషులు గానం చేశారయ్యా. ఋషులు చెప్తే మంత్రం అవుతుంది. మంత్రానికి మాటకి తేడా ఏమిటంటే మంత్రంలో సహజంగా శక్తి ఉంటుంది. మాట మనకు అర్థమైతే ప్రయోజనం, మంత్రం అర్థం కాకపోయినా ప్రయోజనం. అది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే నీకు అంత మీనింగ్ తెలిసినా దాని యొక్క శక్తిని ఏమో అర్థం చేసుకుంటావు. ఠామ్ అని బాంబు పేలింది, మీనింగ్ ఏంటండి? ఠామ్ అనగా విష్ణువుని వెతకండి. అది ఒక ఎనర్జీ అంతే. అలాగే మంత్రానికి అర్థం లేదని కాదు, కానీ అర్థం తెలిగిన శక్తి మనకు లేదు. ఋషి తపశ్శక్తి సమాధి స్థితికి వెళ్ళేక గ్రహించగలిగేది మామూలు వాడికి ఎలా అర్థమవుతుందండి? తప్పు కూడా అర్థం కావాలనుకోవడం, అవునా లేదా? 5 ఏళ్ల పిల్లవాడికి ఒక మంచి యవ్వనస్తుడికి శక్తి పాఠం ఎలా ఉంటాయి, వాడు ఎలా గ్రహించగలడు? ఆ తెలివితేటలు వీడికి ఇక్కడ ఎలా వస్తాయి? అది ఋషులకున్న శక్తి మనకు ఉండదు. అది తెలుసుకుంటే దానికో తెలివి ఉండాలి కనీసం. వాడికి అర్థమైంది మనకి ఎలా ఉంటుంది? అది వాడికి శక్తి ఉంటుంది.
అది భూతయే అంటే ఆ శక్తి చేత మనం ఎన్నైనా పొందవచ్చు. అలాంటి నామంలో ఎంత శక్తి ఉంటుందంటే సామాన్యం కాదు. నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి తత్ర అర్పిత అంటాడు చైతన్య మహాప్రభు. భగవన్నామాలు భగవంతుడే ఏర్పరిచాడు. ఇది తెలుసుకోవాలి. భగవన్నామాలు ఎవరు ఋషులు కూడా తయారు చేయలేదు. ఆ నామములు వాడికి తపశ్శక్తి వినబడ్డాయి వేదమంత్రములు. ఆ వేదమంత్రాల నుంచి నామాలు తీసుకున్నారు. భగవన్నామం అంటే అర్థం చేసుకోవాలి, భగవంతుడు ధరించిన శబ్దావతారం. ఇన్కార్నేషన్స్ ఎన్నో ఉన్నాయి. రాముడు రూపం వచ్చింది త్రేతాయుగంలో, రూపం చాలించాడు కానీ నామం చాలించడు. అలా ఉంటుంది ఇక్కడ. భగవంతుడు ధరించిన శాశ్వతావతారం నామం, భగవంతుడు ధరించిన శబ్దావతారం నామం. కానీ మన శబ్దం అంటున్నప్పుడు ఆ అవతారంలో విష్ణువుని మనం పట్టుకుంటున్నామని భావం కలగాలండి. ఇక్కడ నామంలో ఎంత శక్తి ఉందంటే శక్తి చెప్పగలిగే శక్తి మనకు లేదు. ఇక్కడ కొంతమేరకు అర్థం తెలుసుకుంటాం. అర్థం దేనికి అంటే అనుభూతి కోసం, అందులో ప్రవేశించడం కోసం. కానీ తాదాత్మ్యంగా విచారణ చేస్తూ స్మరిస్తూ ఉంటే ఆ నామం ఎన్ని ఇస్తుందంటే మనం చెప్పలేము. అందుకే మానవులు తరించాలంటే నామానికి మించిన సాధన లేదు. ఏ యుగంలో అయినా ఈ యుగంలో అదే సాధన తెలుసుకోండి. ఇక్కడ అందుకే భగవన్ నామం అంత గొప్పది. నిరంతర నామస్మరణ. ఎందుకంటే అవి స్వతసిద్ధంగా భగవంతుడే శబ్ద రూపంలో వచ్చాడు. ఎవరు తయారు చేయలేదు. హ్యూమన్ క్రియేషన్ కాదు ఇక్కడ. అది తెలుసుకోవాలి. అపౌరుషయమైనటువంటి వేదమంత్రముల యందు లభించినటువంటివి. అదే నామముల యొక్క మహిమయ్య. దీని గురించి శృతుల యందు నామ మహిమ అనేకసార్లు చెప్పారు వేదముల యందే. ఎందుకంటే అరకొర రీసెర్చ్ స్కాలర్స్ తయారైపోయి మన గ్రంథాల గురించి రాసేస్తారు. పైపైన చూసి డిక్షనరీ మీనింగ్స్తో ఋషుల గ్రంథాలకు అర్థం చెప్పలేము. ఇది బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఈ భక్తి మూవ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే పలానా సెంచరీలోనూ రాసేస్తాడు. వేదం ఎప్పటిది? ఆ కాలంలో అంత యజ్ఞాలు యాగాలండి, అప్పుడు భక్తే ఉంది అంటాడు పెద్ద చదివేసినట్టు వేదం. కొంచెం జాగ్రత్తగా నేను వేదముని యందు ఎక్కడెక్కడ నామ మహిమ చెప్పబడిందో చెప్తే దానికి పెద్ద ఉపన్యాసం అవుతుంది. విష్ణు సహస్రం పక్కకు పోతుంది. అందుకే నేను చెప్పట్లేదు. ఎన్నో చోట్ల యస్య నామ మహత్యస నామ చిద్వివిక్తన ఇలాంటి వేదమంత్రాలు చాలా చూపిస్తాడు. నామం యొక్క మహిమ, నామం యొక్క గొప్పతనం. అదే భగవంతుడా నీ నామాన్నే మేము ఆశ్రయిస్తున్నాము. ఋగ్వేదంలో మంత్రాలు ఉన్నాయి. అలాగే వేదముని యందే భక్తి గురించి చెప్పాడు, నామముల గురించి చెప్పాడు. అందుకే అందులో ఉన్నదే చెప్తున్నాడు భీష్ముడు. ఋషిభిప్పరిగీతాని తాని వక్ష్యామిభూతి. అయితే మొత్తం 1000 నామాలు ఈ పద్ధతిగా సంకలనం చేసిన వాడెవరు? అదొకటి చెప్పాలి కదా. నేను చేయలేదయ్యా. ఋషిన్నాంనాం సహస్రస్య వేదవ్యాసో మహాముని. అసలు వేదములన్నీ కంపేర్ చేసిన మహానుభావుడు. భారత జాతి ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోవడం వేదవ్యాసుల వారికి. వాల్మీకి అని తెలుసుకోండి. ఇక్కడ అలాంటి మహర్షులు మనకి. ఆ వేదవ్యాసుల వారు కూడా తన సొంతంగా ఏమి రాయలేదు. ఆయన తపశ్శక్తితో దర్శించిన సత్యాలు సమాహారం ఆ వేదములు ఉన్నాయి. వాడిని చక్కగా ఒక చోట సంకలనం చేశాడు. ఆయన ఈ వేదములో ఉన్న నామాలను తీసుకుని ఒక పద్ధతిగా పెట్టాడు. ఇక్కడ ఋషి అర్థం చేసుకోగలడు. ఇక్కడ ఋషులు అనేక మంది దర్శించిన శాశ్వత సత్యాలైన వేదమంత్రములో ఉన్న నామాలన్నీ ఏ పద్ధతిలో పెడితే ఉపాసనకు అనుగుణంగా ఉంటుందో, విశ్వం తర్వాత విష్ణువు, తర్వాత వషట్కార, దీని వెనక ఆ లింక్ ఒకదానికొకటి కనెక్ట్ చేయడంలో ఒక జ్ఞానం ఉంటుంది. అదే ఒకదాని నుంచి ఒకటి అలా తెలుసుకుంటూ మెట్ల మాదిరి తెలుసుకుంటూ పూర్ణమయ్యేటప్పటికల్లా పరమాత్మ జ్ఞానం వస్తుందండి. ఇక్కడ అలా తయారు చేసిన వాడు ఎవరు? వేదవ్యాసులు వారు. కనుక 1000 నామాలని, ఎన్నో నామాలు ఉన్నాయి పరమాత్మవి, కానీ 1000 నామాలు తీసుకుని సంకలనపరిచి దీని ద్వారా విశ్వవ్యాపకమై విశ్వాతీతమైన పరమాత్మ గురించి చెప్పబడుతున్నది. కనుక పరమాత్మ గురించి విశ్వవ్యాపకుడు, విశ్వ అతీతుడు రెండు తెలుసుకోవాలి. విశ్వానికి అతీతమైన, విశ్వమంతా వ్యాపించింది ఆయన. నువ్వెందులో ఉన్నావు? విశ్వంలో ఉన్నావు. నువ్వు ఇంకా అతీతుడు కాలేదు. నువ్వు ఇంకా విశ్వంలో ఉన్నావు కనుక విశ్వంలో ఉన్నంతకాలం విశ్వమంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు అని తెలియాలి. విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని తెలుస్తూ వ్యాపించిన వాడిని పట్టుకుని విశ్వాన్ని వదిలి వెళ్ళిపోవాలండి. ఇక్కడ తెలుసుకోవాలి. అది కైవల్యానికి వెళుతుంది, విశ్వాతీత స్థితికి వెళతాం. అది విశ్వకరు విశ్వదూరిని విశ్వాత్మక విశ్వమయుని విశ్వన విశ్వం శాశ్వతునజు బ్రహ్మ ప్రభు ఈశ్వరుని పరమ పురుషు నే భజయింతున్ అంటాడు గజేంద్రుడు. విశ్వకరు విశ్వదూరిని విశ్వాత్మకు విశ్వమయుని విశ్వన విశ్వం. ఇటు పదం అటు పదం అలా తిప్పేస్తుంటే వినడానికి బాగుంది కానీ అర్థం కావట్లేదని మీరు అంటారు. విశ్వకరు విశ్వాన్ని చేశాడు, విశ్వదూరుని విశ్వానికి దూరంగా ఉన్నాడు. అంటే కుండలో చేసేవాడు కుండలు చేసి పక్కన పెట్టి తాను దూరంగా ఉన్నట్టున్నాడా? అలా కాదయ్యా. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు తాను చేసిన జగత్తులో తానే వ్యాపించున్నాడు జగద్రూపముగా. ఏం అద్భుతంగా చెప్తున్నాడు. మరి విశ్వానికి దూరంగా ఉన్నాడని చెప్తున్నామంటే విశ్వానికి సృష్టి స్థితిలైలు ఉన్నాయి కానీ ఆయనకి లేవుగా 3, అందుకు దూరంగా ఉన్నాడు. వికారములకు దూరంగా ఉన్నాడు. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు. విశ్వంలో ఎలా ఉన్నట్టు విశ్వమయుని, విశ్వంలో ప్రత్యణువు ఆయనే. విశ్వు అవిశ్వం, విశ్వము ఆయన, విశ్వాతీతుడు ఆయనే. ఆయన శాశ్వతుడు. అజుడు అంటే జన్మరహితుడు. ఆయన బ్రహ్మ, ఆయన ప్రభువు.
ఆయన పరమాత్మను ఆశ్రయిస్తున్నాను. ఈ మీనింగ్ తెలియగానే అంత యూనివర్సల్ జ్ఞానం ఉందో చూడండి. ఇక్కడ పరమాత్మ గురించి ఇంత స్పష్టమైన జ్ఞానం, విశ్వవ్యాపకమైన జ్ఞానం చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి జ్ఞానం విష్ణు సహస్రనామం. అయితే ఎప్పుడైతే నామములను ఒకటి చెప్పారో, పద్ధతిగా పెట్టారో, దాని మంత్రశక్తి ఏర్పడుతుంది. మంత్రం అనగానే దాని ఋషి ఎవరో తెలియాలి, ఏ ఛందస్సులో రచించారో తెలియాలి, ఈ మంత్రం ద్వారా చెప్పబడుతున్న పరమాత్మ దేవత ఎవరో తెలియాలి. ఇంకా మంత్రానికి బీజము, కీలకము, హృదయము ఇత్యాదులన్నీ ఉంటాయి. ఇవన్నీ మంత్రం యొక్క స్వరూపం. కానీ మంత్రం అంటే ముందు మనం చెప్తున్న శక్తివంతమైన శబ్దము మంత్రము. మంత్రానికి ఇది డెఫినేషన్. కానీ నామములే మంత్రములు. శక్తివంతమైన శబ్దం, ఆ శక్తి ఏదో మంత్రానికి ఉంటుంది కనుక విష్ణు సహస్రనామాలన్నీ కలిపి ఒక మంత్ర రాశి. ఇన్ని మంత్రములు కలిసిన దాన్ని మాలా మంత్రం అంటారు. అలాంటి అద్భుతమైన ఈ నామమంత్రములకి ఋషి ఎవరు? వేదవ్యాసులు. ఎందుకంటే ఋషిని, ఛందస్సుని, దేవతని తెలుసుకోకుండా జపం చేస్తే మంత్రసిద్ధి లభించదు అని శాస్త్రం చెప్తారు. అందుకే ఇల్లు అద్భుతమైన బిల్డింగ్ చూస్తే ఎవరు కట్టాడని అడుగుతావే, ఇంత అద్భుతమైన నామాలు ఎవరిచ్చారు అంటే వ్యాసులు వారు. ముందు ఋషిని తలంచుకోవాలి. ఇక్కడ ఆయన ఋషే, అంతేగాని ఆయన ద్రష్ట. ఋషి అంటే ద్రష్ట, దర్శించాడే తప్ప ఆయన తయారు చేయలేదు. ఇక్కడ ఆయన తపశ్శక్తితో వేదములోని నామములన్నీ సమకూర్చాలి అన్న స్ఫురణ భగవంతుడి వల్ల ఆయన కలిగి ఆయన చేసేది పని. ఇక్కడ ఆయన ఇచ్చిన జ్ఞానంతో చేశాడు, అందుకే ఆయన ఋషి అయ్యాడు. రెండవ దీన్ని ఛందస్సు ఉంది. ఛందస్సు అంటే మనం మీటర్, ఇది నడుస్తున్నంతా అనుష్టుప్ అనబడే వైదిక ఛందస్సులో రచింపబడింది. ఇది ఛందో అనుష్టుప్. దీన్ని చెప్పబడుతున్న దేవత ఎవరయ్యా అంటే భగవాన్ దేవకీస్తః. ఇది చెప్పబోతూ ఒక్కసారి పక్కకు చూశాడు భీష్ముడు. ఎందుకంటే నేను చెప్తున్న విష్ణు సహస్రనామాలన్నీ ఏమున్నాయో ఆ తత్వమే అవతరించి ఇక్కడ నిలబడిందయ్యా. ఎంత భాగ్యం నాకు. నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో అతడే అక్కడ నిలబడి ఉంటూ చెప్తూ ఉన్నాను ఇక్కడ. అది గొప్ప విషయం. కానీ ఏ పరమాత్మను ఉద్దేశించి స్తోత్రం చెప్పబోతున్నాడో ఆ పరమాత్మ ఇక్కడ నిలబడి ఉన్నాడు. గొప్ప సన్నివేశం ఇది ఇక్కడ. పైగా ఏ ఋషి వ్యాసుడు ఉన్నాడో ఆయన ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకడు. ఆయన సన్నివేశం చూడండి. అందరు ఋషులు వ్యాసుడు ఒకడు. అంతేగాని ఎక్కడ పొరపాటు చెప్పినా నేను చెప్పలేదు అనొచ్చు ఆయన. కనుక ఆయనే అక్కడ ఉన్నాడు, చెప్పబడుతున్న పరమాత్మ అక్కడ ఉన్నాడు. ఏమి సన్నివేశం. అందుకే అంత గొప్ప విష్ణు సహస్రనామాలు ఇక్కడ. అలా భగవాన్ దేవకీసుతః. ఇంక మంత్రానికి బీజం లాగా ఇంత అమృతాంశు భవో భాను అనే మంత్రం దీనికి బీజం. దీని శక్తి దేవకీ నందనుడే. ఎవరు దేవతో అతని మంత్రానికి శక్తి కూడా. మంత్రానికి హృదయం త్రిసామ హృదయం తస్య త్రిసామ సామ గస్సామ. అక్కడ ఉన్నది హృదయం అవుతున్నది. ఇక్కడ దేనికి వినియోగించాలి మంత్రాన్ని అంటే శాంత్యర్థే వినియోగించతే, శాంతికి వినియోగించున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి. ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపత్రయములు శమించడానికి దీన్ని వినియోగించాలి. అదే విష్ణు సహస్రనామంతో పరమ కైవల్యం లభించడం అల్టిమేట్. కానీ లోపల తాపత్రయాలు పోతాయి. కనుక ప్రపంచాన్ని బాధ పెట్టే తాపాలు ఆది భౌతికం కావచ్చు, ఆది దైవికం కావచ్చు, ఇవన్నీ కూడా తొలగించగలిగే శక్తి కలిగిన మంత్రరాశిని కోకొల్లలుగా ఇచ్చింది భారతీయ హైందవ సంస్కృతి. తెలుసుకోండి. ఇక్కడ దీన్ని మనం అనుష్ఠానం చేస్తే తప్పకుండా సిద్ధి లభిస్తుందనే సందేహం లేదు. అనేక మంది చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన. ఇలాంటి ఉదాహరణ చెప్పాలంటే 5 రోజులు ఉదాహరణతోనే కాలక్షేపం చేయొచ్చు. కానీ ఒకటో రెండో చెప్తే ఎందుకు చెప్పాలంటే శ్రద్ధోత్పాదనార్థంచ అన్న శాస్త్రం. అంటే దీనిపై శ్రద్ధ కలగడం కోసమే ఉదాహరణలు. శ్రద్ధను ఉత్పన్నం చేయగలిగాలి. హైదరాబాద్లో ప్రత్యక్షంగా చూసిన ఒక విషయం. ఒక ఆయన జీవన్మరణ సమస్యలో ఉన్నాడు. వైద్యులు చేతులు ఎత్తేశారు. ఆయన బృందం, ఆయన శిష్య బృందము, మిత్ర బృందం అంతా వెళ్ళి హాస్పిటల్ వారు అనుమతి తీసుకుని అక్కడ కూర్చొని విభూతి చేతితో పట్టుకుని విష్ణు సహస్రనామం చదివి అతని నొసట పెట్టి కొంత విభూతిని పొట్లం కట్టి తలగడి కింద పెట్టారండి. ఆశ్చర్యకరంగా మరుసటి రోజు నుంచి అతను కోలుకుని ఆరోగ్యవంతుని ఇంటికి వచ్చారు. ఇక్కడ దానికి అవకాశం ఉంది. దీనికి విష్ణు సహస్రానికి ఆ శక్తి ఉన్నది. ఒక యతీశ్వరుడు తన ఎక్స్పీరియన్స్ రాశాడు. చాలా కాలం క్రితం, సుమారు ఒక 50 ఏళ్ల క్రితం రాశాడు. ఆయన ఒక పాత పత్రికలో ప్రచురణమైంది. పీఠాధీశ్వరుడు ఆయన తన బాల్యంలో విష్ణు సహస్రం చదివేవాడు ఎప్పుడు కూడా. ఆయనకు ఒక స్వప్నంలో భగవంతుడు కనబడి, నువ్వు రేపు పొద్దుటికల్లా గ్రామం వదిలి వెళ్ళిపో, గ్రామం తగలపడిపోతుంది అన్నాడు. అయితే నేను గ్రామాన్నంతటి బాగు చేయాలి, అది వల్ల కాదయ్యా, సమూహ కర్మ అనుభవించక తప్పదు, నువ్వు ఎప్పుడు నన్ను చదువుతున్నావు కనుక నేను కాపాడుతున్నావు, నువ్వు వెళ్ళని చెప్పాడు. అయితే ఈయన స్వామి మాట విని మూటామూని సర్దుకుని ఆయన చెప్పిన సమయాన్ని బయటకు వచ్చి చూస్తున్నట్టు గ్రామాన్ని. కొద్దిసేపటికల్లా గ్రామం తగలబడింది. అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా విష్ణు సహస్రం పట్టుకుంటే ఆయన రక్షణ ఆ విధంగా వస్తుంది. సమూహ కర్మలు కొన్ని అనుభవించవలసి వచ్చినప్పటికీ కూడా ఆయన ఆశ్రయించిన వాడిని రక్షిస్తూ ఉంటాడు భగవానుడు. అటువంటి శక్తి విష్ణు సహస్రనామాలకు ఉన్నది. దీన్ని ఎలా చదవాలి అంటే మందు పుచ్చుకున్నప్పుడు ఎలా పుచ్చుకోవాలి ఉంటుంది. దాని ప్రకారం పుచ్చుకుంటేనే పనిచేస్తుంది. ఆయుర్వేదంలో కొన్ని అనుపానాలు చెప్తాడు.
దొరకలేదు కదా అని వేరే అనుపానం వేస్తే ప్రాణం పోతుంది. ఇక్కడ ఆ అనుపానంతోనే పుచ్చుకోవాలి. కనుక ఇక్కడ మంత్రం ఇచ్చినటువంటి భీష్ముడే ఎలా వాడాలో చెప్పాడు. పురుష సతతోత్థిత భక్త్యా, వీటి బట్టి సిద్ధి ఉంటుంది, శ్రద్ధ బట్టి సిద్ధి ఉంటుంది. ఏదోలా చదివితే ఏదోలా వస్తుంది, శ్రద్ధగా చదివితే శ్రద్ధగా వస్తుంది. ఇంట్లో వంట వండినా ఏకాగ్రంగా వండితే వచ్చి రుచి వేరు, ఏదోలా వండిస్తే తినేవాళ్ళు కూడా ఏదోలా తింటారు. కనుక చేసే పనిలో శ్రద్ధ కనబడితే మాత్రం దీని ఫలితం అంత అకుంఠితంగా లభిస్తుంది. ఇక్కడ అంత విశేషం. ఇటువంటి శాంతి కోసం వినియోగించాలి. అంటే ఆది భౌతిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక తాపమును పోగొట్టడమే శాంతి. అటువంటి స్థితిని ఇవ్వగలిగే శక్తి విష్ణు సహస్రనామానికి ఉన్నది. ఇందులో చెప్పబడుతున్న దైవాన్ని మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తం. అనేక రూపాల్లో ఉన్న రాక్షసుని సంహరిస్తాడు. ఎందుకంటే రాక్షసు తెలివితేటలు కూడా ఉంటాయి, అవి ఏ రూపంతోనైనా వస్తాయి. వాళ్ళ తెలివితేటలు చూడండి, ఒకటి తెలివితేటలు పగలు కాదు, రాత్రి కాదు, ప్రాణం ఉన్నవి కాదు, ప్రాణం లేనివి కాదు. అబ్బా, ఇలాంటి వాటి చేత నేను చావకూడదని పెద్ద ప్లాన్ వేసాడు ఆయన. వీడు తనకు తాను మేధావి అనుకుంటాడు. ప్రతి రాక్షసుడు సైంటిస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే మెటీరియలిస్టిక్ సైన్స్ గొప్పదనుకున్న ప్రతివాడు ఒక రాక్షసుడే. దీనిపైన ఒక శక్తి ఉంది ప్రేరేపించింది తెలియనంత వరకు వాడు రాక్షసుడే. దీన్ని బట్టి శాస్త్రజ్ఞానాన్ని అవహేళన చేశాను అనవద్దు. ఈశ్వర స్పృహలేని శాస్త్రజ్ఞానం రాక్షసమే అని చెప్తున్నాం ఇక్కడ. అది ప్రపంచ వినాశనానికి దారితీస్తుంది. మనకు వస్తున్న కొత్త కొత్త క్రిములు కూడా అటువంటి వాటి వల్ల ప్రసాదములుగా లభించేని అందరికీ తెలుసు ఇక్కడ. కనుకనే ఈశ్వర స్పృహలేని ధార్మిక స్పృహ లేనటువంటి విజ్ఞానం ప్రపంచ నాశనానికి పనికొస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అదే భారతీయ సంస్కృతిలో గొప్ప విజ్ఞానం ఉంది. విజ్ఞాన శాస్త్రం కళ్ళు తెరవక ముందే ఉన్న విజ్ఞానం నా హైందవ మతంలో ఉందని చెప్పడానికి నేను ఈషన్ మాత్రం సందేహించనండి. ఇక్కడ శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. ఎలాగో అంటే దానికి ముందు స్టేట్మెంట్ ఇచ్చాక ప్రూవ్ చేస్తాం. దానికి ఉపన్యాసం కావాలి, ఏం చేస్తాం? అన్నీ ఉన్నప్పటికీ దానికి ప్రధాన భూమిక ఆధ్యాత్మిక స్పృహ, ఈశ్వరుని ఉనికిపై నిరంతరమైనటువంటి శ్రద్ధ. మూడవది ధార్మికత, శాంతి ప్రయోజనం. శాంత్యతే వినియుజ్యతే, అది దాని ప్రధాన ప్రయోజనం. గనకనే ఇవి లోక కళ్యాణార్థం వినియోగించారు, లోక వినాశార్థం మనకు వస్తాయి మిగిలినవన్నీ కూడా. అదే అనేక రూప దైత్యాంతం అంటే అనేక రూపాలుగా వస్తున్న దైత్య బుద్ధుల్ని నాశనం చేసేవాడు విష్ణువు. విష్ణువు అంటే దైత్యాలి. ఆయన అవసరం చాలా ఉందండి. ప్రస్తుతం రాక్షస బుద్ధులు అనేక రకాలుగా పుడుతుంటాయి, కుట్రలు, వ్యూహాలు. ఎందుకంటే ధార్మికుడికి పాపం వాడికి ఎప్పుడు ఒకటే మార్గం కనబడి ధర్మ మార్గం. అధర్మానికి అనేక మార్గాలు ఉంటాయి, పక్క తోవలు, వెనక తోవలు అన్నీ ఉంటాయి అక్కడ. అవి మనకు తెలియవు. వాటి నుంచి కాపాడాలంటే అన్నింటినీ గమనించగలిగే సర్వసాక్షి అయిన లోకాధ్యక్షుడైన విష్ణువుని శరణు వేడాలి. ఆయన శాంతి కలిగించగలడు. అందుకే అనేక రూప దైత్యాంతం అనే మాట చాలా విశేషం అండి. మరొకడు ఉంటాడు, ఆ నరవానరులు ఎంత ఏం పర్వాలేదన్నారు, వదిలేసేవిగా అక్కడి నుంచి వస్తున్నాడు భగవంతుడు. ఆ ఆట వాళ్ళు ఆఫ్టరాల్ అన్నాడు ఒక రాక్షసుడు. అలాగే వచ్చింది భగవచ్ఛక్తి. దేన్ని బట్టి దేన్ని తక్కువగా చూడకయ్యా, ప్రతి దాంట్లో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ లేనిది ఏమీ లేదు. ప్రతి దాంట్లో పరమాత్మ ఉన్నాడు అని ఒక్క వాక్యాన్ని ఎస్టాబ్లిష్ చేసే శాస్త్రం పేరు విష్ణు సహస్రనామ స్తోత్రం. ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోవడం. విష్ణు సహస్రనామం సాధన చేయడం వల్ల అన్నిట్లో ఈశ్వరుని చూడగలగాలి. అందుకే మీరు నేమను వ్యతిభ్రమణంబున పెన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్యకళామయ మంచు విష్ణునందుల్లము సెర్చి. అటువంటి వాడికి ఏది రెండు కనబడుతూ ఉన్నప్పటికీ లోపల విష్ణువుడు చూస్తాడు, రెండింటిని చూడవాడు. ఆ ఎరుపు కలిగి ఉంటాడు. లోపల విష్ణువుడు చూడగానే రెండు విష్ణు స్వరూపంగా కరుణగా మారిపోతాయి. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సిన అద్భుతమైన విజ్ఞానం. ఆ విజ్ఞానం విష్ణు సహస్రనామంలో ఉన్నది. అందుకే అటువంటి విష్ణు సహస్రనామం అనేక రూపములో ఉన్న దైత్య బుద్ధిని నశింపజేస్తుంది. అటువంటి వాడు నారాయణుడు. అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం విష్ణు జిష్ణు మహావిష్ణు ప్రభవిష్ణు మహేశ్వరం. ఇందులో ఇన్ని విష్ణు శబ్దాలు ఉన్నాయి. విష్ణువు అర్థాలు చెప్పినప్పుడు చెప్పుకుందాం. జిష్ణు అంటే జయశీలుడు, మహావిష్ణువు అంటే సర్వవ్యాపకమైన దానిలో ఈయన మించిన మరొక తత్వం లేదు. అది మహావిష్ణువు. ప్రభవిష్ణువు అనేక రూపములతో సర్వసమర్థంగా నడిపేవాడు ప్రభవిష్ణువు. అనేక రూపంగా దైత్యుల్ని నశింపజేసేవాడు. ఆయనకి నమస్కారం చేసుకుందాం. ఆ తర్వాత మరొక ప్రక్రియ మనకు కనబడుతుంది. అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠుప్ ఛంద ఇక్కడ వరకు వస్తుంది. శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత ఇక్కడ మారుతుంది. అక్కడ ఆయన ఏం చెప్పాడు? దేవత దేవో భగవాన్ దేవకీ సుత అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? శ్రీమన్నారాయణ మహావిష్ణు పరమాత్మ దేవత అన్నాడు. ఇది ఒకటి చెప్పండి అంటే ఒకటి ఎలా చెప్తాను అనేక రూపాలతో ఉన్నప్పుడు. అసలు దేవత మాత్రం మహావిష్ణు శ్రీమన్నారాయణ, నాకు మాత్రం దేవకీసుతుడే. అంటే ఆ నారాయణుడు దేవకీసుతుడుగా ఉన్నాడు. ఇంకొకటికి రాముడు. కానీ విష్ణు సహస్రనామాలతో రామార్చన చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు 1000కి
రామపరంగా అర్థం చెప్పచ్చు. విష్ణు సహస్రాలు 1000కి సూర్యపరంగా అర్థం చెప్పచ్చు. సూర్యనామాలు ఎన్నున్నాయి? ఆదిత్యనామం, రవిర్విరోచన, రవినామం, సూర్యనామాలు ఎన్నో ఉన్నాయి. మాటకు వస్తే వేదమంతా సూర్యుడి గురించి చెప్తుంది. సూర్యనామాలన్నీ పరమాత్మనే చెప్తాయి. సూర్యమండలంలో కూడా పరమాత్మను ఉపాసించే సంస్కృతి మనది. అందుకే ఆదిత్యపరంగా వ్యాఖ్యానించవచ్చు. మొత్తం 1000 నామాలు నారసింహపరంగా అన్వయించవచ్చు. నేను నారసింహుడైనా, రాముడైనా, కృష్ణుడైనా వాళ్ళు భాగాలు కాదు, పరిపూర్ణులు. ఒకే పరిపూర్ణ తత్వం యొక్క రూపాలు కనుక ఇవి వాళ్ళకే అన్వయిస్తాయి. ఎందుకు ఇది రాముడు చెప్తుందా, కృష్ణుడు చెప్తుందా, నరసింహుడిని చెప్తుందా, శివుడిని చెప్తుందా అంటే సర్వాత్మకుడైన పరమాత్మని తెలియజేస్తుంది. అతడి నారాయణుడు, మహావిష్ణువు. ఇంకా అక్కడ అమృతాంశోద్భవో భాను, దేవకీనంతర సృష్ట ఇత్యక్తి ఇత్యాదులన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఈ తరువాత కాలంలో ఉపాసకుల కోసం రచింపబడింది అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్రం. మనకి వ్యాస భారతంలో భీష్ముడి నోటంట వచ్చినది మాత్రం ఋషిన్నాంనాం సహస్రస్య వేదవ్యాసో మహాముని, అది భీష్ముడి నోటంట వచ్చింది. ఇంకా ప్రారంభిస్తున్నారు. ప్రారంభించే ముందు ధ్యానం చేయాలి కదా. శాంతాకారం భుజగశయనం. ఇక్కడ అనేక రకాల ధ్యానాలు ఉన్నాయండి. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణివత్సత్ సైకతే ముక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణిని భైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరితిప్రతితై ముక్త పీయూషవర్షై ఆనందేన పునీయాత్ అరినలిన గదా శంఖపాడిని ముకుంద. అది అద్భుతమైన క్షీరసాగరం. దాని పక్కన ఒడ్డు. ఆ ఒడ్డులో ఇసుక ఎలా ఉన్నది అంటే ముత్యాల పొడిలా ఉందిట. క్షీరసాగరం ఏ రంగులో ఉంటుంది? తెలిపే, పాల రంగు తెలిపే కదండి. ఆ మధ్యన ముత్యాల పొడి లాంటి సైకతం ఇసుక తింది, అదే రంగు తెలిపే. అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆసనం ఉంది. దాని నిండా ముత్యాల మాలలు, స్ఫటికంలా మెరిసిపోతున్న తెల్లని ముత్యాల మాలలు. మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణిని భై మౌక్తికైర్మండితాంగ. ఆ ముత్యాలతో మాలను అల్లినటువంటి సింహాసనం మీద ముత్యాల మాలలు ధరించిన విష్ణువు కూర్చున్నాడు. ఎన్ని తెలుపులో చూడండి ఇక్కడ. పైగా పైన వైకుంఠంలో ఆ పైన ఉన్న ఆకాశంలో మబ్బు పట్టింది. నీటి మబ్బు కాదు, అమృతపు మబ్బు. స్వామి మీద దాంట్లో చినుకులు అలా పడుతున్నాయట. అమృతపు మబ్బు. అమృతం తెల్లగా ఉంటుందంట, నేను ఇప్పుడు చూడలేదు కానీ వర్ణిస్తాను. ఇక్కడ అమృతపు తునకలు చినుకలా పడుతున్నాయి ఇక్కడ. ఇలా ధ్యానిస్తే గొప్పది. శుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచితై ముక్త పీయూష వర్షై. అమృతపు చినుకులు పడుతూ ఉంటే స్వామి ఒక్కసారి ఆనందించట్టు చూసి. అలా ముత్యాలమాలను కూర్చున్నటువంటి స్వామి పైన ఆ చిన్న అమృత బిందువులు పడుతూ ఉంటే ఉన్న విష్ణువుని నేను ధ్యానిస్తున్నాను. హరినలిన గదా శంఖపాడి ముకుంద. శంఖచక్ర గదాబద్ధములు ధరించినటువంటి విష్ణువుని అన్నారు. అంతా తెలిపే చూడండి ఇక్కడ. తెలిపి దేనికి సంకేతం? శుద్ధ సత్వగుణానికి సంకేతం. రజోగుణ తమో గుణాలు లేకుండా కేవలం సత్వగుణం ఉంటే సత్వాత్ సంజాయితే జ్ఞానం. దానివల్ల జ్ఞానం వస్తుంది. అదే మన సత్వగుణం రావట్లేదు అంటే ఈ మూర్తిని ధ్యానించాలి. అది ధ్యానించాలన్నా అంతో కొంత సత్వగుణం ఉండాలి. రజోగుణ తమో గుణం ఉన్న వాళ్ళు వినరు, ధ్యానము చేయరు. ఆ లక్షణం ఉండాలి. అటువంటి స్వరూపాన్ని చూపించారు. భూపాదౌ యస్య నాభిర్వియదసురనలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణా భాషా శిరోజ్జౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతేతం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ఇంత విరాట్ పురుష స్వరూపాన్ని చూపిస్తున్నారు. భూమి పాదముగా ఉన్నటువంటి వాడు, అంతరిక్షము నాభిగా కలిగినటువంటి వాడు, ఊపిరులు వాయువుగా కలిగిన వాడు, చంద్రసూర్యులు నేత్రములుగా కలిగిన వాడు, దిక్కులు కర్ణములుగా కలిగినటువంటి వాడు, ముఖము అగ్నిగా కలిగిన వాడు, సమస్త విశ్వమూతంలో కలిగినటువంటి అనంత విరాట్ స్వరూపుడు. ఇక తర్వాత రూపం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏమండి, ఒక స్తోత్రానికి 3 ధ్యాన శ్లోకాలా? ఏదో ఒకటి చెప్తే చాలదా? అంటే నీకు చెప్పడానికి కదా ఇది స్తోత్రం. దాని ఉన్నదేంటో చెప్తున్నా. స్తోత్రం మంత్రం చెప్పినప్పుడు ఒక శబ్ద ప్రకంపన వస్తుంది. దాని నుంచి ఒక జ్యోతి వస్తుంది. ఆ జ్యోతి కనబడదు కనుకే దేవత అయింది. కనబడితే మల్లాడి ముఖమే అవుతుంది. నీ కంటితో చూడలేవు కానీ దేవత ఉంటుంది. చాలా కాలం కూడా కాదండి, ఒక 20 సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో ఒక సిద్ధపురుషుడు ఉండేవాడు. ఆయన ఎవరైనా కొంచెం జపం చేస్తూ ఉంటే వాడు ఏ జపం చేస్తున్నాడు, ఏ దేవత జపిస్తుందో చెప్పేసేవాడు. వాడు మౌనంగా జపం చేస్తున్నాడు. అంటే మన శబ్దం ఉచ్చరించేటప్పుడు ఒక జ్యోతిర్మయ రూపం అందులో ఆవిర్భవిస్తుంది. ఎవడు జపం చేస్తున్నాడో సన్నిధిగా ఉంటుంది. మనకు నమ్మకం లేకపోయినా సరే దాని పని చేస్తూ ఉంటుంది ఇక్కడ.
ఎందుకంటే నమ్మకంలో కూడా మందు వేసుకుని పనిచేస్తుంది కదా. నేను నమ్మితే తొందరగా బాగుపడిపోతాం అంతే. అలాగా మంత్రం ఉచ్చరించినప్పుడు తప్పకుండా దేవతాకృతి వస్తుంది. అలాంటి ప్రతిదానికి ధ్యాన శ్లోకం ఎందుకు చెప్తారు అంటే, ఇది జపించినప్పుడు ఆ దేవత అక్కడ ఆవిర్భవిస్తుంది, సన్నిహితమై ఉంటుంది. ఈ స్పృహ ఉన్నప్పుడు మంత్రం చేసేటప్పుడు మనకి ఎలాంటి భావం కలగదు చూడండి. అదే సహస్రనామ స్తోత్రానికి ఎక్కువ ధ్యాన శ్లోకాలు చెప్తారు. సాధారణ ఒక మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం. లలితా సహస్రనామాల్లో కూడా 2-3 వస్తాయి మనకి. సహస్రనామాలకు ఎందుకు చెప్తారంటే, సహస్రనామాల్లో భగవంతుడు అనేక రూపాలతో ఉంటాడు. ఇక్కడ ఋషికి చదువుతున్నప్పుడు 3 రకాల రూపాలు దర్శనమిచ్చాయి. ఒకటి ముందు చెప్పిన తెల్లని రూపం, ఇంకోటి విరాట్ పురుషుడు రూపం, ఇంకొకటి అనంతశైలుడే ఉన్నాడు శాంతాకారం. ఎలా ఉన్నాయంటే ఎంబోడిమెంట్ ఆఫ్ శాంత. శాంతం అంటే నిర్గుణం అని చెప్పేమే. కేవలం గుణాల్లో ఎప్పుడు శాంతం ఉండదు, నిర్గుణంలోనే శాంతి. గుణత్రయాతి శాంతం. ఆ శాంతం ఒక రూపం ధరిస్తే ఎలా ఉంటాడు అలా ఉన్నాడే. శాంతాకారం భుజగ శయనం, పాము మీద పడుకున్నాడండి అన్నారు ఇక్కడ. అంటే ముందు స్థితి శాంతం. అది సృష్టి చేయాలనుకున్నప్పుడు అనంతమైన కాలాన్ని అధిష్ఠించింది. అనంత కాలమే సత్వం, దాని మీద ఉన్నాడు. అందుకే ఆయనకి అనంతుడు సంకర్షణుడు అని పేరు కదా, దానిపై ఉన్నాడు. కాలాన్ని అధిష్ఠించాడు. భుజగ శయనం అంటే సృష్టికి అతీతమైన శాంతం. సృష్టి చేయాలన్నప్పుడు ముందు కాలాన్ని ఆలంబనం చేసుకుంది. చూడండి అందులో ఉన్న అర్థం భుజగ శయనం. అప్పుడు సృష్టి చేయాలన్నప్పుడు సృష్టి బీజములన్నీ కూడాను వికసించి పద్మముగా వచ్చాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఆయన కేంద్రం. కేంద్రానికి నాభి అంటారు. అది సృష్టి బీజములు వికసించడం పద్మం, దానికి కేంద్రమైన వాడు ఈయన సెంటర్. అందుకే పద్మనాభం. అందులో మొట్టమొదట దేవత కూడా సృష్టింపబడ్డాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ తర్వాత నారాయణ శక్తి చేతనే సృష్టిని నడిపే శక్తులు వచ్చాయి, వీళ్ళని దేవతలు అంటారు. ఆ శక్తులన్నిటికీ నియామకుడు మాత్రం ఆయనే. అది పద్మనాభం సురేశం. తర్వాత సృష్టి ఏర్పడింది. సృష్టి ఏర్పడినప్పుడు బ్రహ్మదేవుడు కానీ దేవతలు కానీ తయారు చేశారంటే, దేవతల్లో బ్రహ్మదేవుడిలో తర్వాత ఏర్పడిన సృష్టి అంతా ఆయన సంకల్పం చేత ఆయనగా వచ్చింది కనుక విశ్వాకారం. ఇంత విశ్వాకారంగా ఉన్నవాడు అసలు స్వరూపం ఏమిటి? గగన సదృశం, ఆకాశం వంటి వాడు. ఆకాశానికి రూపం ఉందా? ఆకాశం అత్యంత సూక్ష్మమైనది. ఆకాశం అంతా ఉంటుంది, దానికి ఇదే నువ్వు నిరూపించలేవు. కానీ భగవంతుడు ఆకాశం వంటి వాడు. ఇది ఉపనిషత్తే ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అని చెప్తుంది. అదే గగన సదృశం. దీన్ని బట్టి నిరాకారుడు సర్వవ్యాపకుడు. కానీ భక్తులను అనుగ్రహించడం కోసం రూపం స్వీకరిస్తాడండోయ్. ఎలా అంటే మేఘవర్ణం శుభాంగం. మేఘవర్ణం, మేఘం వలె శుభమైన అంగము స్వీకరిస్తాడు. శుభమైన అంగం అంటే మంగళకరమైన అవయవాలు. మన శరీరం మంగళం అనుకుంటాం కానీ లోపల సరుకు ఒక్కటి మంగళం కాదు. ఏవి బయట చూస్తే జుగుప్స, ముట్టుకుంటే స్నానం చేస్తామో అవన్నీ లోపల ఉన్నాయి. అబ్బా ఎముక ముట్టుకున్నామండి స్నానం చేయాలి, ఆ ఎముకలే ఉన్న బాడీలో. కానీ మంగళం అనిపించిందంటే ఇంకేదో లోపల ఉంది, అది పట్టుకోగలగాలి ఇక్కడ. కానీ భగవంతుడు ఆకారాలు అలాంటివి కావు. ఆయన శుభాంగం. ఆయన అవయములన్నీ శుభమైన అంగములతో ఉన్నాడు. దీన్ని బట్టి గగన సదృశం అంటే నిరాకారం చెప్పాడు. భగవంతుడు స్వీకరించిన అందమైన స్వరూపం మేఘవర్ణం శుభాంగం. ఆయన మేఘవర్ణుడు. మేఘం అంటే నీరు నిండిన మబ్బు. అంటే అది వస్తే చాలు మనసు చల్లబడిపోతుంది. కానీ భగవద్ రూపం హృదయంలో వస్తే చాలు తాపత్రయ శాంతి కలుగుతుంది. అందుకే ఎంత చక్కగా ప్రార్థించారంటే, పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నడయుకుమయ్యా కోనేటి రాయిడా అంటూ గారవించి దప్పి తీర్చు కాలమేఘమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా అన్నాడు ఇక్కడ. ఆ దప్పికి తెచ్చే నీలమేఘం అండి ఇక్కడ. అందుకే మేఘవర్ణం శుభాంగం. ఎంత అందం అంటే, సృష్టిలో అందరూ ఏ ఐశ్వర్యం కోసం తాపత్రయపడిపోతామో ఐశ్వర్యాల తల్లి ఆయన్ని ఆశ్రయించింది, లక్ష్మీకాంతం. ఆ తర్వాత స్వామి తన నేత్రాలతో జగత్తుని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నాడు, మర్చిపోకు. అందుకే కమల నయనం, లక్ష్మీకాంతం కమల నయనం. ఇంతవరకు చెప్పారు కానీ మేము ఎప్పుడు ధ్యానం చేయమండి, మాకు రాదండి అంటే ఆ విషయం కూడా చెప్పారు. యోగులు మాత్రమే ధ్యానం చేసి తెలుసుకుంటారు. యోగి వృజ్జానగమ్యం. అటువంటి వందే విష్ణు. ఆ విష్ణువుని నమస్కరిస్తున్నా ఎందుకు? అదొకటి పెద్ద ప్రశ్న. అయ్యి వీళ్ళందరూ కూర్చొని విష్ణు శాస్త్రం పెట్టారు. ఏముందండి అంటే, భవభయహరం ప్రయోజనం అది. సంసార భయాన్ని పోగొడుతుంది, సంసారంలో వచ్చే భయాన్ని పోగొడుతుంది. భయహరం. అటువంటి విష్ణువు ఎవడయ్యా? సర్వలోక ఏకనాథం. సర్వలోకమునకు ఒకడైనటువంటి ప్రభువు. ఒక్క శ్లోకంలో ఎంత జ్ఞానం ఉంది చూసారా? మనం మామూలుగా చదివేసిన శ్లోకంలో శాంతాకారం అంటే సృష్టికి ఉన్న పూర్వస్థితి నుంచి సృష్టి ఎలా క్రమంగా వికసించింది, సృష్టి యందు ఎంత వ్యాపించిన వాడే భక్తులు ఉపాసన కోసం ఆ నీలమేఘశ్యాముడే ప్రకాశిస్తున్నాడు. ఒక్క శ్లోకంలో నిర్గుణ సగుణ సమన్వయం చేసి చూపిస్తున్నాడు. అటువంటి విష్ణువుని ధ్యానిస్తున్నాం అని చెప్తూ ప్రారంభిస్తున్నారు నామాలు.
ఆ నామాల యొక్క వైభవాన్ని మరి రేపటి నుంచి తెలుసుకుంటున్నాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత వృద్భావో భూతాత్మా భూత భావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. రేపటి నుంచి మనకున్న సెషన్స్లో ఆ నారాయణుడు ఎన్ని చెప్పుకొనిస్తాడో అన్ని చెప్పుకొని ధన్యులమైపోదాం. ఈ అవకాశానికి కారణమైనటువంటి శివ విష్ణు మందిరం వారికి ప్రధానంగా మీరు వచ్చి చెప్పాలి అని కోరుకున్న డాక్టర్ నాగుల సీతారామయ్య గారు, అదేవిధంగా శ్రీమతి గోళ్లమూడి విజయ్ గారు, వారి శ్రీవారు వెంకటరమణ గారు, వీరందరికీ ప్రత్యేకమైన అభినందనలు అందిస్తూ సరిగ్గా 2016లో మనం అడవి వెంకట్ జ్యోత్స్న దంపతుల యొక్క ప్రేరణతో ఇక్కడ సౌందర్యలహరి చెప్పుకున్నాం. ఇప్పుడు వీరి ప్రేరణతో విష్ణు సహస్రనామ స్తోత్రం మాకు ఆత్మీయులైన డాక్టర్ నాగుల్ గారి కోరిక, ఆయన కోరిక మనకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇక్కడ అత్యంత ప్రీతిపాత్రమైన మహిమాన్వితమైన విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పుకుంటున్నాం. ఈ వ్యాఖ్యానం నేను చెప్తున్నాను మీరు వింటున్నారని కాకుండా మనందరం కలిసి అర్థ విచారణతో కూడిన అనుష్ఠానం చేసుకుంటున్నాం. ఈ 5 రోజులు ఇంకా 6 పూటలు కూడా ఇది తప్పకుండా ఒక యజ్ఞం. ఈ యజ్ఞం మనకి మన జీవితాల్లోనూ మనమున్న ప్రాంతాల్లోనూ ప్రపంచంలో కూడా తప్పకుండా శాంతిని ప్రసాదిస్తుంది, భగవద్ అనుగ్రహం లభించేలా చేస్తుంది. సర్వం శ్రీమన్నారాయణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణనిధేనిధేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.